శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. ఒక వ్యక్తి కుటుంబ జీవితం గడుపుతున్నాడు, భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చక్కటి ఉద్యోగం చేసుకుంటున్నాడు, మధ్య వయస్సులో ఉన్నాడు. అయితే కుటుంబ జీవితంలో, బయట ఉద్యోగ జీవితంలో, చుట్టూ ఉన్న సొసైటీలో మనిషి బతకాలి అంటే మనుషులతోనే సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. ఈ మనుషులతోనే ఉండేటువంటి సంబంధ బాంధవ్యాలలో సహజంగా మనుషులందరూ కూడా తమకి అనుకూలతను కోరుకుంటూ ఉంటారు. అది కుటుంబం అయినా అంతే, బయట వృత్తి వ్యాపార ఉద్యోగాలైనా అంతే, ఎక్కడ అసలు ఏ మనిషిని కలిసినా అంతే. ఇప్పుడు ఎవరైనా ఒక హోటల్ పెట్టారు, ఒక కిరాణా షాప్ పెట్టారు, లేదా ఏదో ఒకటి కూరగాయలు అమ్మే షాప్ పెట్టారు, లేదా ఆటోలు నడుపుతున్నారు, కారులు నడుపుతున్నారు, ఏదైనా చేయనివ్వండి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎందుకు చేస్తున్నారు? వాళ్ళ లాభం కోసం. అలాగే కుటుంబ జీవితంలో భార్యాభర్తలు వివాహం చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం అంటే సత్యాన్ని సత్యంగా తెలుసుకోకపోతే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు రాదు. అలానే తెలుసుకొని ధర్మంగానే జీవిస్తాం, కానీ సత్యం సత్యంగా తెలుసుకోవాలి. ఎందుకు చేసుకున్నాం? ఒక భార్యను ఎందుకు తెచ్చుకున్నాం, ఒక భర్తను ఎందుకు తెచ్చుకున్నాం? మన శారీరక సుఖముల కొరకు, మనకు జీవితం మొత్తం ఒక తోడు కొరకు. ఇలా మనం ఏం చేసినా అందులో మన అవసరం ఉంటుంది, మనకేదో కావాలన్నది ఉంటుంది. అయితే సహజంగా మనం ఏంటంటే ఎప్పుడు ఎదుట వాళ్ళ నుంచి మనకి కావలసినవి పొందాలి. ఇది ఒక సహజత్వం సృష్టిలో. ఎందుకంటే మనుషుల నుంచే మనుషులన్నీ పొందాలి. ఒక భార్య భర్త నుంచే పొందాలి, ఒక భర్త భార్య నుంచే పొందాలి, పిల్లలు తల్లిదండ్రుల నుంచే పొందాలి, తల్లిదండ్రులు పిల్లల నుంచే పొందాలి. కుటుంబమే కాదు, బయటైనా సేమ్ ఇంతే, మనుషులు మనుషుల నుంచే పొందాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే ఎవరి కోసం వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి బాధలు, ఎవరి సుఖాలు, ఎవరి కష్టాలు, ఎవరి కన్నీళ్లు వాళ్ళకి తెలుస్తున్నాయి కనుక, ఎవరి అశాంతి వాళ్ళకి తెలుస్తుంది కనుక వాళ్ళు అది తప్పించుకొని సుఖపడే ప్రయత్నం చేయాలని అనుకుంటారు. ఇది సృష్టి సహజమైన విషయం, ఇందులో ఏ తప్పు లేదు. ఇలాగే పాపం అంటే ఇది విషయం అర్థం అవడానికి మాట్లాడుకున్న మనమైనా ఇంతే. పాపం అతను ఇలాగే బతుకుతున్నాడు. ఎవరో మన కథలో హీరో. ఎక్కడికి వెళ్ళినా మనుషులు పాపం ఆయనకు అనుకూలంగా లేరు. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, తను అనుకున్నవి కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. అలా పాపం ఒక సుదీర్ఘ జీవితం గడిపాడు, భార్య పిల్లలు అన్నీ చూసుకుంటున్నాడు. కానీ ఒక రకమైనటువంటి అలజడికి, ఒక రకమైనటువంటి అశాంతికి గురైపోతున్నాడు రోజు. ఇటు ఇంట్లో కానీ అటు బయట కానీ తను చేసే ప్రయత్నాలు, ఆ డబ్బు సరిపోక, మనుషులతో సరిపడక, తను కోరుకున్నవి లభించక, తన ఇంట్లో వాళ్ళు కోరుకున్నవన్నీ తను తీర్చలేక, తను కోరుకున్నవన్నీ తాను పొందలేక, ఇలా సమాజంలో ఉన్న అందరితో అతనికి ఏదో ఒక అశాంతి తగులుతానే ఉంది. ఇంటికి వస్తే ఇంట్లో అశాంతిగా ఉంది, బయటకు వెళ్తే బయట అశాంతిగా ఉంది. పాపం గడిపాడు, మధ్య వయసుకు వచ్చేసాడు, ఒక 40-45 సంవత్సరాలకు వచ్చేసాడు. పిల్లలు చదువుకుంటున్నారు, పెద్దోళ్ళు అవుతున్నారు, ఇంటి ఖర్చులు పెరుగుతున్నాయి, అలా పిల్లల అవసరాలు పెరుగుతున్నాయి, ఇంట్లో అవసరాలు పెరుగుతున్నాయి, మళ్ళీ తనకు స్వతహాగా తన వ్యక్తిగత భావాలు ఉన్నాయి. అసలు తన వ్యక్తిగత భావాలను ఎవరూ పట్టించుకోవట్లేదు. నేనేదో ఈ ఇంట్లో ఒక చాకరీ చేసే పని మనిషిలాగా ఉంటున్నాను, వీళ్ళందరినీ పెంచడం, పోషించడం, వీళ్ళ కోసం సంపాదించడం నాదేదో గానుగెద్దు జీవితం లాగా ఉందన్న భావన వచ్చేసింది. అటు ఉద్యోగంలోకి వెళ్తే ఆ పై వాళ్ళందరూ నా మీద పెత్తనాలు చేయటం, కింద వాళ్ళందరూ నాకు సహకరించకపోవటం, తోటి వాళ్ళందరూ సరిగ్గా ఉండకపోవటం, ఇవన్నీ అశాంతిగానే ఉన్నాయి. ఎక్కడ చూసినా అతనికి సంతృప్తి లేదు. ప్రతి మనిషి నుంచి అశాంతి వస్తుంది. దీని నుంచి ఇంకా చూశాడు, కొంచెం వ్యక్తి మంచివాడే, ఏదో ఆధ్యాత్మికతనో భక్తనో ఏదో చిన్నప్పటి నుంచి కూడా ఒక అలవాటు ఉంది ఇంట్లో, కొంచెం అవి చదువుకుంటూ ఉంటాడు, ఆ పుస్తకాలు గిస్తకాలు చదువుకుంటూ ఉంటాడు. ఇతను ఆలోచించి ఏం చేశాడంటే ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి తన ఆఫీసులో కూడా ఒక లాంగ్ లీవ్ పెట్టాడు. ఒక సంవత్సరం పాటు, సుదీర్ఘంగా ఒక సంవత్సరం పాటు లాంగ్ లీవ్ పెట్టాడు. పెట్టి తాను ఏదో ఒక ఆశ్రమం చూసుకొని అక్కడ కొంతకాలం ఉండి మనశ్శాంతిని పొందాలి అని నిర్ణయించుకున్నాడు. అంటే ఇది చాలా సంవత్సరాల
అంతఃసంఘర్షణ తర్వాత అతను తీసుకున్న నిర్ణయం ఇది. సరే, ఈయనంత బాధపడుతున్నాడు కదా, కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు. సరే, ఏం చేస్తారు మీరు, లేకపోతే చెప్పకుండా వెళ్ళిపోవచ్చు. ఇంకా అతను ప్రవర్తన కూడా కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. అశాంతికి లోనైపోతున్నాడు, కోపంగా ఉంటున్నాడు, అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, గొడవలు అవుతున్నాయి. ఇదంతా జరుగుతుంది ఇంట్లో. ఆ పిల్లలు కూడా కంగారు పడిపోతున్నారు. సరే, వాళ్ళు కూడా అనుకున్నారు ఈయన ఒక ప్రశాంత చిత్తాన్ని పొందడం మంచిదేను, ఈయన కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. సరే, ఆఫీసులో లాంగ్ లీవ్ పెట్టుకున్నాడు ఏదో. మొత్తానికి అందరినీ ఒప్పించి సుదూరంగా ఎక్కడో హిమాలయాలలో ఉన్నటువంటి తనకు తెలిసిన ఒక ఆశ్రమాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మనుషులతో సంబంధం లేకుండా ఉండాలనుకున్నాడు. వెళ్ళాడు, అక్కడ గురువు గారిని కలిశాడు. తను ఇలా వచ్చానని తన మనోవ్యధంతా చెప్పాడు. మనుషులందరూ ఎంత హింస పెడుతున్నారో చుట్టూ, మీరు చక్కగా ఈ హిమాలయాల్లో ఇక్కడ ఆశ్రమం పెట్టుకొని ఎంత హాయిగా ఉన్నారు గురువు గారు, అసలు అక్కడ మానవ ప్రపంచంలో మృగాల మధ్య జీవించినట్టుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. గురువుగారు చక్కగా అన్నీ విన్నాడు, చిరునవ్వు నవ్వాడు అంతే. ఆయన నవ్వి, ఇప్పుడు ఏంటి నాయన నువ్వు ఇక్కడ ఉండదలిచావా అంటే అతను చెప్పాడు అవన్నీ. అవును గురువు గారు, నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను కొంతకాలం, చక్కగా ఉండు అని శిష్యులందరినీ పిలిచి పరిచయం చేసి, ఇక్కడ ఉండేటువంటి విధానము పద్ధతులు కొన్ని ఉన్నాయి, ఇదిగో ఈ డ్రెస్ నువ్వు కూడా వేసుకోవాలి, ఈ ఆశ్రమానికి ఒక డ్రెస్ కోడ్, ఒక విధానం, పద్ధతి అన్నీ ఉన్నాయి అని నువ్వు కూడా ఇక్కడ శిష్యులతో పాటు కలిసి ఇదిగో ఈ డ్రెస్ వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విధానాలన్నీ నీకు బోధించండి, ఆ పద్ధతి ప్రకారం నిద్ర లేవాలి, ఆ పద్ధతి ప్రకారం అన్ని పనులు చేసుకోవాలి, ఆ పద్ధతి ప్రకారం పడుకోవాలి, బ్రహ్మ ముహూర్తానికి లేవటం, మళ్ళీ రాత్రి 10ంటికి పడుకోవటం, ఈ మధ్యలో అంతా ఆశ్రమ సంబంధ విషయాలు, ఆశ్రమ సంబంధ పనులు, అక్కడే వాళ్ళు చిన్న చిన్నవేవో పండించుకుంటున్నారు కూడా, ఆ పనులన్నీ చూసుకోవటం, ఆశ్రమ సంబంధిత భక్తిపూర్వక ఆధ్యాత్మిక పూర్వక విషయాలు అక్కడ పాటించేవన్నీ, సాధనలు, అర్చనలు ఏదుంటేవి అవన్నీ అన్నింటిలో పాల్గొవాలి. ఏదైనా అనారోగ్యం ఉంటే తప్ప, అది కూడా గురువుగారు అనుమతి తీసుకొని విశ్రాంతి తీసుకోవాలి తప్ప మిగిలినప్పుడు లేదు. విశ్రాంతికి మధ్యలో మధ్యాహ్నం కొంత సమయం ఉంది, అప్పుడు విశ్రాంతి తీసుకోవచ్చు. అన్నీ అక్కడ పాటించాలి. అవన్నీ చెప్పారు, ఆయనకి చాలా బాగా నచ్చినాయి. చక్కగా అక్కడ ఏ గొడవ లేదు, తన సొంత మనుషులు ఎవరు లేరు, చుట్టూ ఉన్న వాళ్ళంతా తనలాంటి వాళ్ళే, ఎంతోమంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నారట. చక్కగా వాళ్ళతో ఉంటున్నాడు. ఈయనకి ఏదో ఒక అకామిడేషన్ ఇచ్చారు, అక్కడ పద్ధతులన్నీ నేర్చుకున్నాడు, ధ్యానాలు నేర్పుతున్నారు, జపాలు, తపాలు, విధానాల ప్రకారం అన్నీ నేర్పుతున్నారు. చాలా హాయిగా ఉంది. ఓ 10 రోజులు చాలా హాయిగా గడిచిపోయింది. ఎందుకంటే అసలు ఇల్లు, వాతావరణం, ఉద్యోగం, ఆ లోకమే పోయింది. అసలు అది మర్చిపోయాడు. అమ్మయ్య, చాలా శాంతిని పొందాను అనుకున్నాడు. గురువుగారి దగ్గరికి వచ్చి నమస్కరించి, గురువుగారు చాలా శాంతిగా ఉంది, హాయిగా ఉన్నాను అన్నాడు. గురువుగారు మళ్ళీ చిరునవ్వు నవ్వారు అంతే. నవ్వే, అలాగే నాయన చక్కగా చేసుకొని ఉండు, శుభ్రంగా ఉండాలనుకున్న అన్నాళ్ళు ఉండి, అన్నీ నేర్చుకో, శుభ్రంగా ఉండు, శాంతిగా ఉండు అన్నాడు. అంతే, వెళ్ళిపోయాడు. మళ్ళీ అందరితో కలిసి రొటీన్గా తన పనులు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒక నెల గడిచింది. అక్కడ వాతావరణం అలవాటు అయిపోయింది, చుట్టూ ఉన్న మనుషులు అలవాటు అయిపోయారు. అక్కడ కూడా అన్ని పనులే ఉన్నాయి. ఆ పనుల్లోనే సాధనలు కలిసి ఉన్నాయి. ఆ సాధనల్లో సామూహిక సాధనలు ఉన్నాయి, అందరూ కలిసి చేయాల్సిన ఉన్నాయి, పనులు అందరూ కలిసి చేయాల్సిన ఉన్నాయి. ఏకాంత సాధన ఏదో ధ్యానం ఇలాంటివి వచ్చినప్పుడు అవి కూడా సామూహికంగా అందరూ కలిసే చేస్తున్నారు. అక్కడ ఇంకా నిద్రపోవడమే ఏకాంతం. అక్కడ మళ్ళీ మనుషులతోనే అన్ని కలిసిమెలిసి ఉన్నాయి. నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, విధానాలు, పద్ధతులు అన్నీ ఉన్నాయి. ఒక నెల తర్వాత ఆయనకి నిదానంగా కొంతమంది నచ్చటం, కొంతమంది నచ్చకపోవటం మొదలైంది. వాళ్ళు చెబుతుంటే చెప్పే తీరు నచ్చలేదని, అతను సరిగ్గా చెప్పట్లేదని, గౌరవించట్లేదని, అలా రకరకాల భావాలు ఇంక మొదలైనవి. నిదానంగా అక్కడ ఉన్న భోజనాలు అలవాటు అయిపోయి అది అసలు పూర్తిగా తన ఇంటి వాతావరణానికి భిన్నమైంది. ముందేదో అశాంతితో వచ్చాడు కాబట్టి అన్ని చూసుకున్నాడు, కానీ తర్వాత ఆ భోజనాలు అవన్నీ కూడా ఇబ్బందిగా అనిపిస్తున్నాయి. ఉప్పు తక్కువైందని, కారం తక్కువైందని, పులుపు తక్కువైందని, ఇలా మనసు గందరగోళ పెడుతుంది. ఆ భోజనాల కాడవాళ్ళతో మాట్లాడేవాడు, వండేవాళ్ళతో చెప్పేవాడు. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళే, వాళ్ళే చేసుకుంటారు. అంత డ్యూటీల ప్రకారం మారి చేసుకుంటూ ఉంటారు, ఏది వచ్చిన వాళ్ళే చేస్తూ ఉంటారు. ఈ నిదానంగా కొంతకాలానికి వాళ్ళతో ఘర్షణ పడటం మొదలుపెట్టాడు. అంటే వాళ్ళకు కూడా నచ్చట్లేదు ఇతను ఇలా చెబుతుంటే. వాళ్ళు ఇతను లాంటి వాళ్ళేగా, ఇక్కడ పద్ధతులు ఏవి, ఇక్కడ విధానాలు ఏవి, మాట్లాడకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవటమే అని చెబుతున్నారు అక్కడ.
అందరితో నిదానం ఘర్షణ మొదలైంది. స్నానాలు కాడ బాత్రూంలు అవి కొన్నే ఉంటాయి. అందరూ టైంకి వెళ్ళి క్రమశిక్షణగా అన్నీ చేసుకోవాలి. అలా అక్కడ వెయిట్ చేయటం, ఉండటం ఇవన్నీ అతనికి ఒక రకమైన చికాకు, అసహనం కలిగిస్తుంది. అన్ని విషయాలలో ఉదయం లేచిన కాడి నుంచి ఆ బాత్రూంలు స్నానాల నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి చోట ప్రతి వ్యక్తి తనకేదో చెబుతున్నాడు, అక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్స్ అని. ఆ చెప్పడం అసలు నచ్చట్లేదు. తను ఏదన్నా వాళ్ళ తప్పులేంచి ఇది ఎలా కాదని చెబుతుంటే వాళ్ళు ఊరుకోవట్లేదు. వాళ్ళతో ఘర్షణలు మొదలైనవి, గందరగోళాలు మొదలైనవి. అక్కడ కూడా 2వ నెల 3వ నెల వచ్చేటప్పటికి అశాంతి మొదలైపోయింది. ఇదేంటి ఆశ్రమం అనుకొని వచ్చాను, వీళ్ళంతా డ్రెస్సుల్లో ఉన్నారు తప్ప వీళ్ళల్లో ఎవరిలోనూ ఆ గుణాలు పోలేదు. ఎందుకంటే వాళ్ళు కూడా తిరిగి సమాధానం చెబుతున్నారు, ఇతనితో గట్టిగానే మాట్లాడుతున్నారు. సేమ్ ఇతను ఎలా ఉన్నాడో వాళ్ళంతా అలాగే ఉన్నారు. ఇదేంటి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నామంటున్నారు, వీళ్ళు గొడవలు పడుతున్నారు, ఘర్షణలు పడుతున్నారు. అంతర్గతంగా అందరికీ మళ్ళీ ఆ ముఖ్య స్థానాలకు వెళ్ళిపోవాలని పోటీ పడుతున్నారు. ఈయనకి కూడా అనిపించింది, గురువు గారు నాకు ఏదైనా ముఖ్య స్థానం ఇస్తే బాగుండని. అక్కడ వాళ్ళు ఉన్నోళ్ళలో కూడా ఉన్నాయి మాకు ముఖ్య స్థానాలు, మాకు పాత్రలు, నేను ప్రముఖ స్థానంలోకి వెళ్ళిపోవాలి. అలా అందరూ ప్రయత్నించుకుంటున్నారు బాబు. ఎందుకంటే అది ఒక ఆశ్రమం నిర్మించబడినప్పుడు వివిధ వ్యవహారాలు నడపడానికి ఎవరొకరినే ముఖ్యులుగా పెడతా ఉండాలి అనేక వ్యవహారాలు. అలా అనేక రకాల వ్యవహారాల్లో ఒక్కొక్క వ్యక్తి ముఖ్యుడిగా వాళ్ళ కింద పనిచేసేవాళ్ళు కొంతమంది అలా పెట్టుకుంటూ వచ్చారు గురువు గారు. ఆర్థిక వ్యవహారాలకి, పనులకి, ఒక్కొక్క పనికి ఒకళ్ళకి, సాధనలకు ఒకళ్ళు, అలా రకరకాలుగా ఆ పోస్టులు పొందాలి, మనం కూడా వాటిలోకి వెళ్ళాలి, పెత్తనాలు చేయాలి. ఈ భావం చాలా మందిలో ఉంది. అక్కడ అవన్నీ కనపడుతున్నాయి, ఈయనలోకి కూడా వస్తుంది. మొత్తానికి ఈయనకి మళ్ళీ నిద్ర పట్టడం అశాంతి మానేసింది. ఇంటికాడ ఉన్నప్పుడు అసలు నిద్ర పోలా, ఆయన చాలా కాలమే నిద్రపోలా. మానసికమైనటువంటి డాక్టర్ల చుట్టూ తిరిగాడు, డిప్రెషన్లకు గురయ్యాడు. అసలు ఇక్కడ ఆశ్రమానికి రావడానికి ముందు అన్ని ప్రయత్నాలు చేశాడు. కొన్ని రోజులు స్లీపింగ్ పిల్స్ వేసుకు పడుకున్నాడు. అంటే అతను ఏ పరిస్థితుల్లో లాంగ్ లీవ్ పెట్టి ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేసి ఆశ్రమానికి వచ్చాడంటే అతనికి ఆ డిప్రెషన్లో అప్పుడప్పుడు సూసైడ్ చేసుకుందాం అనిపిస్తుంది, ఇల్లు వదిలి పారిపోదాం అనిపిస్తుంది. ఈ మనుషులు ఏంటి, గందరగోళం ఏంటి, వీళ్ళకి సంపాదించి పెట్టడం ఏంటి, నా కర్మ ఏంటి, ఇలాంటి భావాలు వస్తుంది. ఆఫీసులోనూ నచ్చట్లా. ఆ పరిస్థితుల్లో ఇక నేను ఎప్పుడైనా పొరపాటునే ఏమన్నా చేసుకుంటానేమో. ఎందుకంటే సైకలాజికల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, సైకియాట్రిస్టుల దగ్గరికి వెళ్ళాడు, మామూలు డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళు ఇచ్చిన మందులు వాడాడు. అయినా ఏమీ అతని మనసులో సంఘర్షణ తగ్గట్లా. ఏదో వెళ్ళేసుకుంటే కాసేపు నిద్రపోతున్నాడు, అది గజిబిజి గందరగోళంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో వచ్చాడు. దానివలనే ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఇవన్నీ తెలిసి. ఇప్పుడు వీడు పిచ్చోడు అయిపోతాడు, ఏదైనా చేసుకుంటాడు, ఏదన్నా మళ్ళీ ఏ డిప్రెషన్లో ఏ సూసైడ్ చేసుకుంటాడేమో, ఎందుకు కొంత అతను మనసు మార్చుకుంటామే రైట్ కదా అని. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక మళ్ళీ వీళ్ళందరితో మొదలైపోయింది. 1 నెల 2 నెలలు 3 నెలలు కొంచెం అలా ఉన్నాడు. మొదటి నెల బాగానే ఉంది, తర్వాత కొద్దిగా తప్పులు తెలియటం బాగా అలవాటు అయిపోయింది. 2వ నెల నుంచి ఆహారాలు, రుచులు, ఘర్షణలు అన్నీ ఉన్నాయి కానీ మనసులో పెట్టుకున్నాడు. 3వ నెల నుంచి చవటం మొదలు పెట్టాడు. 4వ నెల 5వ నెల నుంచి గొడవలు మొదలైపోయినాయి. 6 నెలలకి తీవ్ర స్థాయిలో ఒకళ్ళకొకళ్ళు గొడవలు పడిపోతున్నారు, ఎవరితోనూ పడతలే. ఈ విషయాలన్నీ గురువు గారి దాకా వెళ్తున్నాయి. కానీ గురువు గారు ఎవరు ఏం చెప్పినా ఆయన చిరునవ్వు నవ్వుతున్నాడు అంతే. కాలంలో అవే సర్దుకుంటే మీ పనులు చేసుకోండి అని చెబుతున్నాడు, ఎవరు కంప్లైంట్లు చెప్పినా. అయితే ఇతను వెళ్ళి చెప్పలేదు, మిగిలిన వాళ్ళు చెప్పారు, చెబుతున్నారు చాలామంది. ఇతను చూస్తున్నాడు. ఇంకా ఇతను 6 నెలలు కాలం దాటిన తర్వాత గురువు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనేదో ఆ ప్రపంచంలోంచి పారిపోయి ఇక్కడికి వస్తే శాంతి ఉంటుంది అనుకున్నాను, ఇక్కడ అంతకంటే ఎక్కువ శాంతిగా ఉంది. వీళ్ళందరూ డ్రెస్సులు వేసుకొని కనపడుతున్నారు తప్ప ఏ విధమైనటువంటి గుణమార్పు లేదు లోపల. ఉన్న బయటకు చూడటానికి మాత్రం గంభీరంగా డ్రెస్సుల్లో, ఆ అలంకారాల్లో, ఆ బొట్లలో వాళ్ళు పెట్టుకున్నటువంటి సాధనా విధానాల్లో, ఈ ఆడంబరాలు, బాహ్య ఆడంబరాల్లో ఏదో జరిగిపోతుంది ఇక్కడ అనిపిస్తుంది. కానీ అక్కడ ఏం లేదు. లోపల గుణాల్లో వీళ్ళతో కలిసి ఉంటే తెలుస్తుంది. మరి గురువు గారు మీరు వీళ్ళందరినీ ఎలా భరిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, నా వల్ల కావట్లేదు, నేను వీళ్ళని భరించలేకపోతున్నాను, మళ్ళీ నాకు పాతది మొదలైపోయింది అని చెప్పాడు. గురువు గారు మళ్ళీ చిరునవ్వు నవ్వారు. కాలంలో అదే సర్దుకుంటుంది నాయన, ఏం పర్వాలేదు, అలాగే ఉంటుంది, నువ్వు చక్కగా ఉండు, కాలంలో సర్దుకుంటాయి అని నేను చిరునవ్వు అందరికీ చెప్పినట్టే చెప్పారు. ఇతను అయ్యా నేను గతంలో చాలా డిప్రెషన్లకు వెళ్ళిపోయి రకరకాలు అయిపోయి ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు మీరు అలా ఎవరు అడిగినా ఇదే చిరునవ్వుతో ఇలాగే చెబుతున్నారు, లేదు మీరు నాకు ఏదైనా మార్గం చూపించాలి, లేదా నాకు ఏదైనా కొత్త సాధన చెప్పండి, లేదా వీళ్ళ నుంచి నన్ను దూరంగా పెట్టండి, నేను వీళ్ళతో ఉండలేకపోతున్నాను, నాకు సపరేట్ అకామిడేషన్ ఏమన్నా అరేంజ్ చేయండి అని.
గురువుగారి చిరునవ్వు నవ్వి, అలాగే నాయన తప్పకుండా అని, ఒక పని చేయి, ఇక్కడికి లోపలికి అంటే ఒక 2 కిలోమీటర్లు లోపలికి వెళ్ళిపోతే అక్కడ ఒక చిన్న కుటీరం ఉంటుంది. అది బాగానే ఉంటుంది. మా శిష్యులు రోజు దాన్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఆ కుటీరాన్ని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. ఎందుకనంటే నేను మొదట ఇక్కడికి వచ్చినప్పుడు ఆ కుటీరం నిర్మించుకొని అక్కడే ఉండి సాధనలు చేసుకున్నాను. నాకు ఇక్కడ ఎవరు తెలియదు అసలు. నేను సాధనలు స్వయం సాధనలు చేసుకున్నాను. నన్ను నేను గమనించుకున్నాను, నన్ను నేను తెలుసుకున్నాను, నా దుఃఖానికి కారణం ఏంటో నాలో నేను అన్వేషించుకున్నాను, నా అశాంతిని నేను కనుగొన్నాను. అక్కడ నాకు నా సాధనల్లో నేను కావలసింది పొందాను, నన్ను నేను సంపూర్ణంగా తెలుసుకున్నాను. ఆ టైంలో నేను అక్కడ ఉంటున్నప్పుడు ఇది చాలా దూరంగా ఉండే ప్రదేశం, మనుషులు రారు. ఎవరో అక్కడక్కడ కొంతమంది తెలుసుకున్న వాళ్ళు, అంటే అప్పుడప్పుడు నేను భోజనాలకి వాటికి ఊళ్ళోకి వెళ్ళి కొన్ని ఆహార పదార్థాలు తెచ్చుకునేవాడిని. వాటితో అలా అలా గడుపుకునేవాడిని, కిందకి దిగిళ్ళేవాడిని. అలా కొద్దిమంది తెలిసిన వాళ్ళు ఎవరో నన్ను గమనించి ఆసక్తి ఉన్న వాళ్ళు నిదానంగా ఇక్కడికి రావటం మొదలుపెట్టారు. ఎక్కువ నేను మాట్లాడేవాడిని కాదు, ఎక్కువ నిశ్చలంగానే ఉండేవాడిని. తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. నేను నాకు సంపూర్ణంగా తెలిసాను. నేను అనంత ఆత్మశక్తి నన్ను ఎరుక నాకు కలిగింది. తర్వాత వచ్చిన వాళ్ళందరూ మాట్లాడిస్తున్నప్పుడు ఇక నాకు సాధన అనవసరంగా అంటే అవసరమని అనిపించలేదు. ఎందుకంటే నా లోపల చిత్తం శాంతించింది, నాకు తెలిసింది, అది అర్థమైపోయింది, నేను దాన్ని పొందాను. కానీ దానికి చాలా సంవత్సరాలు కఠినమైన సాధన చేశాను ఏకాంతంలో ఒక్కడిని అక్కడ. తర్వాత మనుషులు రావటం మొదలుపెట్టారు, నన్ను అడగటం మొదలుపెట్టారు. కొంతమంది మేము ఇక్కడుండి సాధనలు చేసుకుంటాం అన్నారు. కానీ అక్కడ వాతావరణం అది, అక్కడ పరిస్థితులు, ఎక్కువ మంది ఉండి చేయటానికి కుదరదు. నాకు కూడా పోన్లే నేను పొందాను, ఎందుకంటే నేను ఎంతో బాధపడి వచ్చాను ఇక్కడికి, నాకు అవన్నీ గుర్తున్నాయి. నేను ఎలాగో పొందా, నాకు చిత్తశాంతత వచ్చేసింది, నాకు హాయిగా ఉంది. ఈ హాయిని నేర్పుదాం ఆసక్తి ఉన్న వాళ్ళకని అక్కడి నుంచి యువతలకు వచ్చేసి ఇక్కడ మనుషులు ఉండటానికి అవసరమైన అన్నీ సమకూరుతాయి అన్న ప్రదేశంలో ఈ ఆశ్రమం నిర్మించాను. నిర్మించిన తర్వాత ఇక్కడ ఆసక్తి ఉండి ఉంటాను అన్న వాళ్ళకి కొన్ని విధానాలు, పద్ధతులు, ఇది ఒక ఆశ్రమం అని, ఇక్కడ ఒక డ్రెస్ కోడ్ అంటే ఈ బట్టలు వేసుకోవాలని, ఇలా ఉండాలని, ఇవన్నీ క్రమశిక్షణ కోసం ఏర్పాటు చేశాను. ఇదిగో ఇప్పుడు నువ్వు చూస్తున్న వాళ్ళందరూ నీలో వచ్చిన వాళ్ళే, అలా ఉంటున్న వాళ్ళే. నేను ఉండలేకపోతున్నానన్న వీళ్ళంతా సంవత్సరాల నుంచి ఉంటున్నారు. నువ్వు అడిగావు కనుక నువ్వు వెళ్ళి నేను సాధన చేసి నా కుటీరంలో ఉండొచ్చు. ఎందుకంటే రోజు మా శిష్యులు అక్కడికి వెళ్తారు, ఆ కుటీరాన్ని శుభ్రం చేస్తారు. ఎందుకంటే గురువు గారు సాధన చేసిన ప్రదేశం, ఆ ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు. అది డ్యూటీల ప్రకారం రోజు కొంతమంది వెళ్తారు అక్కడికి. నువ్వు కావాలంటే ఆ కుటీరంలోకి వెళ్ళి సాధన చేసుకో, నీకు అక్కడికి భోజనాలు అన్నీ పంపుతాను. ఎందుకంటే వీళ్ళు ఎలాగో వస్తారు అక్కడికి శుభ్రం చేయటానికి, అప్పుడు నీకు అన్ని ఆహార పదార్థాలు పంపుతాను, నువ్వు అక్కడికి వెళ్ళి అన్నాడు. అంటే ఇతను వెళ్ళాడు, ఆ కుటీరంలో ఉండటం మొదలుపెట్టాడు. చక్కగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా సాధనలు చేసుకుంటున్నాడు. సాధన చేసుకుంటున్నాడు, ఎవరో మనుషులు లేరు, సంపూర్ణ ఏకాంతం, పూర్తి ఏకాంతం. ఉన్న చెట్లు ఉన్నాయి అంతే అక్కడ, ఇంకేమీ లేవు. పెద్ద పెద్ద జంతువులు గాటి తిరిగే అవకాశం కూడా లేని ప్రదేశం అది. సంపూర్ణ ఏకాంతంలో ఉన్నాడు. ఈ సాధన మొదలుపెట్టి అంత ఏకాంతంలో కూర్చొని మనుషులు ఎవరో లేని పరిస్థితి వచ్చేటప్పటికి, తను ఒక్కడే ఉండేటప్పటికి ఆలోచనలు తనవన్నీ తనకు తెలుస్తున్నాయి. విపరీతంగా ఆలోచనలు వచ్చేస్తున్నాయి. ఏంటి ఆలోచనలు? అసలు ఆశ్రమంలో అందరితో గొడవలు పడిన విషయాలు అన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. తను ఎవరేమన్నారు, తను ఎందుకు ఎన్ని బాధలకు గురయ్యాడు, ఎంత అశాంతికి గురయ్యాడు, ఎంతమంది తనని ఎలా బాధ పెట్టారు, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ ఇల్లు వదిలిపెట్టి వచ్చాడు, ఇంట్లో వాళ్ళందరూ ఎలా బాధలు పెట్టారు గుర్తొస్తున్నాయి, ఆఫీసుల్లో వాళ్ళు ఎలా బాధలు పెట్టారో గుర్తొస్తున్నాయి, ఎదుట వాళ్ళందరూ తనను ఎన్ని రకాలుగా బాధలు పెట్టారో గుర్తొస్తుంది. అంటే తను పడిన అశాంతి, దుఃఖం, బాధ, ఆవేదన అన్నీ గుర్తొస్తున్నాయి. గందరగోళం అయిపోతుంది. కూర్చోలేకపోతున్నాడు, నుంచోలేకపోతున్నాడు, సాధన చేయలేకపోతున్నాడు. ఎడు చూసిన పోని కాలక్షేపంగా పోని మర్చిపోయి ఎవరితో మాట్లాడదామా కాసేపు అంటే అక్కడ మనుషులే లేరు. సరే ప్రయత్నించాడు, అలాగే బలవంతంగా ప్రయత్నిస్తున్నాడు. ఏదో అక్కడి నుంచి ఇతనికి సరిపోను ఆహార పదార్థాలు వస్తున్నాయి.
ఆ వచ్చిన మనిషితో కబురు చేశాడు, అయ్యా నేను గురువు గారిని కలవాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, పిచ్చెక్కిపోతుంది, ఏం సాధన చేయాలో తెలియట్లేదు నాకు అంటే అతను సరే నేను గురువు గారికి చెబుతాను, దాన్ని పెట్టొద్దు కానీ అన్నాడు. అంటే గురువు గారు ఇతను వచ్చేటప్పుడే చెప్పి పంపారు, నీ అంతటి నువ్వు రాకూడదు, అంతా ఒక క్రమశిక్షణ ఉంటుంది ఇక్కడ, నువ్వు రావాలనుకున్నప్పుడు కబురు చేసి నేను రమ్మంటేనే రావాలి. సరే మరుసటి రోజు మళ్ళీ వచ్చిన వాళ్ళు చెప్పారు, గురువు గారు ఇంకా కొన్ని రోజులు ఉండమంటున్నారు, పిలుస్తామని చెబుతున్నారు. సరే అలాగే ఉంటున్నాడు, పిచ్చెక్కిపోతుంది, ఏం చేయలేకపోతున్నాడు, బుర్ర అంతా ఆలోచనలు తిరిగిపోతున్నాయి. ఏదైనా కొంచెం నిద్రపోయినప్పుడు హాయిగా ఉంది, మెలకువలు అసలు ఏ సాధన చేయలేకపోతున్నాడు. ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళందరితో కలిసి ఆ పనులు చేసి కొన్ని చిన్న చిన్న సాధనలు వాళ్ళతో పాటు చేసుకునేవాడు కూర్చొని, ఇప్పుడు అవి కూడా చేయలేకపోతున్నాడు. ఎందుకంటే ఆలోచనలు కదిలిపోతున్నాయి, ఏకాంతాన్ని భరించలేకపోతున్నాడు, ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతున్నాడు. సంపూర్ణ నిశ్శబ్దం ఏమి లేదు అక్కడ. ఈ పరిస్థితుల్లో ఈ మనసు గందరగోళం అయిపోయి మళ్ళా వచ్చిన శిష్యులకి చెప్పాడు, అయ్యా నేను గురువు గారిని కలవాలి, కొంచెం చెప్పండి బాబు, నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. అంతా కలిపితే వారం రోజులు కూడా అవ్వలేదు. అప్పటికే అతనికి పిచ్చెక్కిపోయే పరిస్థితి వచ్చేసింది. సరే వెళ్ళిన శిష్యులు చెప్పారు, గురువు గారు రమ్మన్నారు, గురువు గారి దగ్గరికి వెళ్ళాడు. గురువు గారు చిరునవ్వు నవ్వారు, ఏనాయనా ఏంటి అని. గురువు గారు పిచ్చెక్కిపోతుంది, అసలు ఉండలేకపోతున్నాను. అదేంటి నాయన, ఇక్కడ మనుషుల మధ్య బాగోట్లేదు, నాకు ఏదన్నా అరేంజ్ చేయండి అంటేనే కదా నేను పంపాను, ఎందుకు పిచ్చెక్కుతుంది నీకని అడిగారు గురువు గారు. ఏమీ లేదు, గత జ్ఞాపకాలన్నీ నా మీదకి వచ్చేస్తున్నాయి, గుర్తొచ్చేస్తున్నాయి, ఒక్కడనే ఉన్నాను, ఏకాంతంలో ఉన్న, పనులు లేవు, పాడు లేదు, మనుషులు లేరు, మాటలు లేవు, ఇక నిరంతరం మేల్కొనున్నా, నడుస్తున్నా, కూర్చొనున్నా, ఏదన్నా పోనీ ధ్యానం చేద్దామని కూర్చొని సాధనకు కూర్చున్నా, జపతపాలు చేస్తున్నా, ఏం చేస్తున్నా ఆలోచనలు ముసిరిపోతున్నాయి. ఇక్కడ ఆశ్రమంలో ఉండి కొన్ని పనులన్నా చేసేవాడిని, ఆ పని ఈ పని చేసి ఏదైనా కూరగాయలని అని వంటలని ఆశ్రమం శుభ్రత అని పనులు చేసేవాళ్ళం, తర్వాత సాధనలు చేసుకున్నాడు. ఇప్పుడు అక్కడ పనికి వెళ్ళలేదు, నాకు భోజనం ఉచితంగా వస్తుంది, నా కాలకృత్యాలు తీర్చుకోవటం, నా శరీర శుభ్రత తప్ప నాకు ఏ పని లేదు. ఎంత ఖాళీలో అసలు నా మనసు నిలబట్టలేదని. గురువుగారు చిరునవ్వు నవ్వి, నాయన అది అలాగే ఉంటుంది, నేను కూడా వచ్చిన కొత్తలో ఇవన్నీ అనుభవించాను, అదే ప్రదేశంలో ఉన్నాను నేను, నాకు ఇలాగే అనిపించింది, నేను నీలా అన్ని రకాలుగాను బాధపడ్డాను, కానీ నా పొట్టు వదలలేదు. వెళ్ళి కూర్చో, అసలు దీని మూలం ఏంటో కనుక్కో, ఇంత గందరగోళ పరుస్తుంది. ఇప్పుడు మనుషులంటే మనుషులు గందరగోళపరిచారు, వాళ్ళు కారణంగా తీసుకున్నాం. ఇప్పుడు మనుషులు లేరుగా అక్కడ. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధ పెట్టారు అనుకున్నావు, నిజమే, పాప వాళ్ళు ఏదో మాట అన్నారు, నువ్వేదో మాట అన్నావు, వాళ్ళు ఏదో మాట అన్నారు, నువ్వేదో మాట అన్నావు, మాటకు మాటలు ఉన్నాయి అక్కడ. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ప్రపంచంలో మనుషులు, నువ్వు ఒకటి అంటావు, వాళ్ళు ఒకటి అంటారు, వాళ్ళు ఒకటి అంటే నువ్వు ఒకటి అంటావు, మాటకు మాట ఉంది అక్కడ. అసలు ఇక్కడ మనుషులే లేరు కదా నీకు. ఇప్పుడు ఆశ్రమవాసులు లేరు, మనుషులు లేరు, పనులు కూడా లేవు. పోనీ నీకు ప్రపంచంలో కానీ ఆశ్రమంలో కానీ పనులు కూడా అశాంతి కలిగించవచ్చు, పనుల వలన కూడా నీకు ఇబ్బంది అనిపించవచ్చు, మనుషులకి ఘర్షణ వచ్చి ఉండొచ్చు. అక్కడ పనులు లేవు, మనుషులు లేరు. అలా నీకు అవసరమైన భోజన పదార్థాలన్నీ వస్తున్నాయి, నీ కాలకృత్యాలు తీర్చుకోవటానికి, చక్కగా నీ శరీర వసతికి, నువ్వు నిద్రపోవటానికి కుటీరం శుభ్రంగా ఉంది, నీకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అయినా కూడా నిన్ను గందరగోళపరుస్తుంది ఏంటో ఇప్పుడు నువ్వు పట్టుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది నీకు. నువ్వు దాన్ని తట్టుకోలేక వచ్చేస్తానంటున్నావు, వచ్చేస్తే నీకు ఇంకెప్పటికీ రహస్యం తెలియదు. నా పరిస్థితి అలాగే అయింది. నేను వెళ్ళిపోదాం అనుకున్నాను బోల్డ్ సార్లు, నేను ఉండలేను ఇక్కడ అనుకున్నాను. కానీ నేను ఎందుకు వచ్చాను, అక్కడ ఉండలేకే కదా, ఆ ప్రపంచంలో ఘర్షణ పడలేకే కదా ఇక్కడికి వచ్చాను, దీని అంతేంటో తేల్చుకొని వెళ్ళాలనుకునే ఉన్నాను నేను. నువ్వు కూడా అలా ఉన్నాను. గురువుగారు, అయ్యా ఈ అన్ని స్థితులు నేను అనుభవించానని అతనికి నచ్చ చెప్పి తిరిగి వెనక్కి పంపారు. అతనికైతే వెళ్ళాలని లేదు, కానీ గురువు గారి మాట కాదనలేక వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ కుటీరంలో కూర్చున్నాడు. మళ్ళీ అంతే, మనసు గంతులేస్తానే ఉంది, ఆలోచనలు గంతులేస్తానే ఉన్నాయి, బుర్ర పిచ్చెక్కిపోతానే ఉంది, తొయ్యటం లేదు. అప్పుడు అనిపించింది ఆశ్రమంలో ఆ మనుషుల మధ్య రేటు గొడవ గోలో టైం పాస్ అయిపోయేది, ఏదో చిన్న చిన్న సాధనలు చేసుకునేవాడిని, కాలక్షేపం అయిపోయేది. విరోధంతోనో మైత్రితోనో గందరగోళంతోనో అశాంతితోనో కాలక్షేపం అయితే అయిపోయేది. ఇప్పుడు అసలు కాలమే గడవట్లేదు.
అని అయినా గురువు గారు ఇక్కడ ఉండమన్నారు. ఆయనకు కూడా ఇలాగే ఉందని చెప్పారు. అది కొంత ఊరటిచ్చింది ఆయనకి. స్టార్టింగ్లో నేను ఇలాగే ఉన్నాను ఆయన, నాకు ఇలాగే అనిపించింది, నాకు అసలు చెప్పిన వాళ్ళు కూడా లేరు, నీకింకా నేను చెబుతున్నాను, అప్పుడు నేను ఒక్కడనే ఉండేవాడిని, అంత కఠినంగా నేను ఉన్నాను అక్కడ. కఠినం అంటే ఏముంది, పట్టుదలగా ఉండాలంటే. నువ్వు ఇబ్బంది పడేది ఏమి లేదు. ఇంకా నాకు భోజన వసతులు అవి లేవు. అప్పుడు నేను చాలా ఇబ్బంది పడి మళ్ళీ కింద గ్రామాలకు వెళ్ళి నాకు అవసరమైనవి తెచ్చుకునేవాడిని. నీకు ఇప్పుడు ఆహారం కూడా నీ దగ్గరికి వస్తుంది, ఇంత సౌకర్యవంతంగా ఉంది కదా, ఆలోచించు, పరిశీలించు, నీ బుర్రను వాడు, జ్ఞానం ఉంది కదా నీలో. ఈ అశాంతికి కారణం ఏంటో కనుక్కో. నీ అశాంతిని నువ్వే కనుక్కో. అది నువ్వే కనుక్కోగలవు. నీ అశాంతిని ఎవరో కనుక్కోలేరు, తీర్చలేరు. నీ అశాంతి నీకే తెలుస్తుంది చెప్పారు గురువుగారు. అవన్నీ గుర్తొచ్చినాయి. సరే, ఇక ఏదో ఒకటి మొత్తానికి అలా కూర్చున్నాడు. అసలు నిజమే ఈ అశాంతి ఏంటి? మనుషులు లేరు, పని లేదు, నేను ఎవరిని పెంచి పోషించక్కర్లేదు, వీళ్ళ కోసం నేను కూలివాళ్ళలాగా పనిచేస్తున్నాననే భావన లేదు, నా మీద ఎవరో పెత్తనాలు చేస్తున్నారని వృత్తి వ్యాపార ఉద్యోగాల్లోనూ లేదు, ఇంట్లోనూ లేదు, బయట లేదు, అసలు ఘర్షణే లేదు, మాట్లాడే మనిషే లేడు. మరి అయినా నాకేంటి అశాంతి వస్తానే ఉంది, ఈ ఆలోచనలు ఆగట్లేదే. ఇలా తనను తాను పరిశీలించుకుంటూ గమనించుకోవటం మొదలుపెట్టినాక అతనికి అలా రోజు ఆలోచిస్తున్నాడు. ఒకరోజు టక్కన లైట్ వెలిగినట్టు ఒక స్ఫురణ వెలిగింది. చాలా సింపుల్ ఇది, ఉరికిన వెలిగిందంటే. ఏం వెలిగిందంటే అసలు ఇదంతా నాలో నాకు అనిపిస్తుంది. లేకపోతే మనుషులు లేనప్పుడు ఆగిపోవాలిగా, ఆ పరిస్థితులు సంఘటన లేనప్పుడు ఆగిపోవాలిగా. తినడానికి ఉంది, గురువుగారు పంపుతున్నారు, లోటు లేదు, పడుకోవటానికి ఉంది, జీవించడానికి సమస్తం ఉంది. ఊరికి ఎందుకు ఉండలేకపోతున్నాను నేను? ఇవన్నీ ఎందుకు నా మనసుని కలత పెట్టేసి గందరగోళం చేస్తున్నాయి? అసలు నేను ఎందుకు ఈ ఒంటరితనాన్ని, ఏకాంతాన్ని, ప్రశాంతతని భరించలేకపోతున్నాను? అంటే నాలో లోపం ఉంది, నాలో ప్రశాంతత లేదు, నాలో ఏకాంతత లేదు, నాలో నిశ్చలత్వం లేదు, నాలో చలనత్వం లేదని టక్కన అతని వైపు తిరిగింది. ఒకటి వెలిగింది, ఆ వెలిగిందేదో అతని వైపు తిప్పి చూపించింది మొత్తం. ఇప్పటి వరకు మొత్తం ప్రపంచం వైపు చూస్తున్నాడు, ఎదుటి వాళ్ళ వైపు చూస్తున్నాడు, మనుషుల వైపు చూస్తున్నాడు, పరిస్థితుల వైపు చూస్తున్నాడు, సంఘటనల వైపు చూస్తున్నాడు. వీళ్ళందరి వలన నాకు ప్రాబ్లం అనుకుంటున్నాడు. వీళ్ళందరూ లేరు కదా. టక్కన అర్థమైంది ఇప్పుడు. అదేదో స్ఫురణ వెలిగినట్టు వెలిగింది కొన్ని రోజులకి. అలాగే బలవంతంగా ఉన్నాడు అక్కడే. గురువు గారు ఉండమన్నారని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆ వెలిగిన వెలుగు తన వైపు తిప్పింది, తన లోపలికి కాంతి ప్రసరించింది. ఇన్నాళ్ళు బయట చూస్తున్నాడు, కాంతి ప్రసరిస్తే ఉంది, తనలో నిశ్చలత లేదు, తనలో ప్రశాంతత లేదు, తనలో అలసడే ఉంది. వాటిని గుర్తు చేసుకుంటున్నాడు, పాతాటిని మన్నం చేసుకుంటున్నాడు. అదే ఆలోచనలుగా కదులుతున్నాయి. అందరి మీద నేరారోపణలే ఉన్నాయి లోపల. ఇప్పుడు ఆలోచించాడు, అసలుదంతా నాలో ఉందని. ఎప్పుడైతే అసలుదంతా నాలో ఉంది, నాలోనే జరుగుతుందన్న ఆలోచన వచ్చిందో అక్కడి నుంచి మొత్తం ఇంకా సినిమా, తన సినిమానే తనకు మారిపోయి వేరుగా కనపడటం మొదలైంది. ఎన్నాళ్ళు ఇంట్లో కుటుంబ సభ్యులు, నా భార్య నా అశాంతికి కారణం, నా పిల్లలు నా అశాంతికి కారణం, నా తల్లిదండ్రులు నా అశాంతికి కారణం, ఎవరూ నాకు నచ్చినట్టు ఉండలేదు, పని వాళ్ళ కాడి నుంచి అందరూ ఇబ్బంది పెడుతున్నారు, అన్ని చోట్ల అందరూ ఎదుటి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని అనిపించిన భావనలు రివర్స్ అయినాయి. వాళ్ళందరూ నాలాంటి మనుషులే, నేను కూడా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాను, వాళ్ళందరి నుంచి అసలు నేను ఆశిస్తున్నాను, అందుకని నాకు ఇబ్బంది అనిపించింది. ఎప్పుడు ఆలోచించాడు, ఈ భావనలో ఆలోచించాడు. నేను ఆశించి ఉండకపోతే చూస్తే భార్య అసలు అన్ని చక్కగా చేస్తూ కనపడింది, తనకు అన్ని సపర్యలు చేస్తూ కనపడింది. ఇంకా ఎక్కువ ఆశిస్తున్నాడు, ఇంకేదో కోరుకుంటున్నాడు. అలా ప్రతి సంబంధ బాంధవ్యంలో, వృత్తి వ్యాపార ఉద్యోగాలు, ప్రతి మనిషి దగ్గర తనేదో ఆశించాడు. ఆశించిన చోట అది దొరకనప్పుడు అశాంతి అయిపోతుంది, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, చికాకు వస్తుంది. ఇంకా వాటిని అన్నింటినీ తట్టుకోలేని, తన పై వాళ్ళు తను పెత్తనం చేయలేని చోట, తనకు అసంతృప్తి ఉన్న చోట, తనకు డబ్బులో బాయో విషయాలు కోరికలో సరిపోని చోట డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. తను పెత్తనం చేయగలిగిన చోట అరుస్తున్నాడు, కరుస్తున్నాడు, వాళ్ళ మీద పడిపోతున్నాడు. తను పెత్తనం చేయలేని చోట, సర్దుకోవాల్సిన చోట సర్దుకోలేక డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే అది తన వైపు తిరిగి ఆ వెలుగు తన లోపలికి ప్రసరించి తన లోపల తన అంతరంగాన్ని చూపించిందో మూల కారణం అంతా నాలోనే ఉందని అర్థం. అసలు ఎదుటి మనుషులు కాదు, ఇదంతా నా భావనలో ఉంది. నేను ఎప్పుడు అందరి నుంచి ఆశిస్తున్నాను, పైగా వీళ్ళందరినీ ఏదో పోషిస్తున్నాను, కష్టపడిపోతున్నాను, ఆ వృత్తి వ్యాపార ఉద్యోగాలు,
నా ఉద్యోగంలో తెగ బాధపడిపోయాను, వీళ్ళ కోసం కూలీ బతుకైపోయింది, ఇలా నన్ను నేను భావించుకున్నాను. మొత్తం ప్రపంచం ఏదో ఒకటి చేస్తానే ఉంది. నేను ఉద్యోగం చేస్తుంటే మా ఆవిడ పొద్దున్న సాయంత్రం దాకా ఇల్లు చక్క పెడతానే ఉంది. పాపం వృద్ధాప్యంలో నా తల్లిదండ్రులు అసలు నన్ను పెంచి పోషించి పెద్ద చేసి నాకు ఉద్యోగం వచ్చే వరకు వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇప్పుడు నా పిల్లల్ని పెంచింది నాకు తెలుస్తుంది. వాళ్ళని విసుక్కునేవాడిని. వాళ్లే కదా నేను ఎంతటి వాడిని అయ్యి నేను ఇక్కడ ఈరోజు సంపాదించుకుంటూ ఉండడానికి కారణం వాళ్ళు చేయబట్టే కదా నాకు అన్నీ తెలిసి వచ్చినాయి. పిల్లలు పాపం చిన్నపిల్లలు, వాళ్ళని కొట్టేవాడిని, తిట్టేవాడిని, కసిరేవాడిని, వాళ్ళు నేను చెప్పినట్టు వినలేదు అనుకునేవాడిని. అసలు పిల్లల వయసు ఎంత, నా వయసు ఎంత, వాళ్ళకి నాకు 30-35 సంవత్సరాల గ్యాప్ ఉంది. వాళ్ళ మీద బెర్రి అరిసేవాడిని. నా భార్య నాకంటే చిన్నదే, అయినా ఆవిడ మీద అరిసేవాడిని. అసలు ఆవిడ పొద్దున్న సాయం దాకా అన్నీ చేస్తూనే ఉండేది. అరే రే 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 అన్నీ గుర్తొచ్చినాయి. ఆఫీసుల్లోకి వెళ్తే తన పై ఆఫీసర్ పెత్తనం చేస్తున్నాడని తన భావన క్రియేట్ చేసుకున్నాడు తప్ప తన పై ఆఫీసర్ అని. ఇప్పుడు తనలోంచి చూస్తే లోపమంతా నాలో ఉందని చూస్తే పాపం ఆఫీసర్ ఎంత మంచోళ్ళ కనపడుతున్నాడు. నేను ఆడు ఏది మాట్లాడినా నా మీద పెత్తనం అనుకుంటున్నాను తప్ప ఆఫీసర్గా నేనేం పనులు చేయాలో చెప్పాడు, ఈ చేసేవాడిని అని అడిగాడు. అవన్నీ నా బాధ్యతలు నేను చేయాలి కదా. ఆయన పాపం సున్నితంగానే ఉన్నాడు. నా చుట్టూ ఉన్నోళ్ళు సున్నితంగానే ఉన్నారు. అందరూ నాతో మంచిగానే ఉన్నారు. నా కిందోళ్ళు కూడా నాతో మంచిగానే ఉన్నారు. నా ఇరిటేషన్స్తో నేనే వాళ్ళ మీద అరిసి గొడవలు పడేవాడిని అందరి మీద. ఆ డబ్బు సరిపోవట్లేదని ఓ భావన. ఎంత డబ్బు వచ్చినా నాకు సరిపోవట్లేదని నాకు తృప్తి లేదు. తృప్తి నాకు లేదు. ఎందుకు డబ్బు లేదు? శుభ్రంగా ఉంది, చక్కగా ఉంటున్నాం, మేము హాయిగా ఉంటున్నాం, బోళ్ళు డబ్బు దాశాను కూడా, అయినా నాకు తృప్తి లేదు. అరే రే 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 ఇదంతా నా లోపల జరుగుతున్న దాన్ని నేను మనుషుల మీద నెట్టేశాను, పరిస్థితుల మీద నెట్టేశాను. నాకు అశాంతి అనుకున్నాను, డాక్టర్ల చుట్టూ తిరిగాను, మనసు పాడు చేసుకున్నాను, శరీరం పాడు చేసుకున్నాను, సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు, మందులు కూడా వాడానే. ఎంతసేపటికి ఎవరో నన్ను బాధ పెడుతున్నారని బయటికి పోయి వాళ్ళ మీద పడుతున్నానే కానీ అసలు నా లోపలదే ఇదంతా చేస్తుంది. అసలు నేను స్వీకరించకపోతే నన్ను బాధ పెట్టేవాడు ఎవడుంటాడు? నా లోపలికి వాడు ఎలా రాగలడు? నేను తీసుకుంటున్నాను, నా భావాలతో అన్ని పుచ్చేసుకుంటున్నాను. కానీ జాగ్రత్తగా ఆలోచిస్తే పాపం ఎవరి కోసం వాళ్ళు బతుకుతున్నారు. అక్కడక్కడ కొంతమంది నాకు ఎదురు చెప్పుకుండొచ్చు, కొంతమంది నన్ను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అవి పెద్ద విషయాలు కాదు అసలు. ఎందుకంటే మానవ లోకంలో సామాన్యమైన విషయాలు. అందరూ నాలాయాలు ఉంటారు. నేను ఎంతమందిని ఇబ్బంది పెట్టానో కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఇతని వైపు తిరిగింది. అరే దోషమంతా నాదే. నా అంతరంగ భావం సరిగ్గా ఉంటే, నాలో నిశ్చలత ఉంటే అసలు చెక్కు చెదరకుండా నేను ఎక్కడైనా ఉండగలను. ఎన్నాళ్ళు నేను అసలు నా లోపల చూసుకోలేదు. మొత్తం బయట మనుషుల్ని చూస్తున్నాను, వస్తువులను చూస్తున్నాను, పదార్థాలను చూస్తున్నాను, ప్రదేశాలను చూస్తున్నాను, డబ్బులను చూస్తున్నాను, సుఖాలను చూస్తున్నాను, భోగాలను చూస్తున్నాను, కానీ నా అంతరంగాన్ని చూసుకోవట్లే. నన్ను నేను చూసుకోవట్లే. నేను ఎలా ప్రవర్తిస్తున్నాను, ఎలా ఉంటున్నానని నన్ను నేను గమనించుకోవట్లే. ఆ గమనికి వచ్చింది అయాకాంతం. ఇప్పుడు కొంచెం బాహ్య దృష్టి తగ్గి శాంతించింది. నాలోనే ఉంది మొత్తం. గురువుగారు బాగానే చెప్పారు, మళ్ళీ నన్ను తిప్పి పంపారు. లేకపోతే ఇది నాకు అర్థమయ్యేది కాదు ఎప్పటికీ. ఇది అర్థం అవ్వకపోతే ఇలాగే ప్రపంచం మీద పడి ఆ డిప్రెషన్లకు వెళ్ళిపోయి బుర్రలు పాడు చేసుకుంటూ ఉండిపోయేవాడిని. ఇక్కడ కూడా ఉండలేక వెళ్ళిపోయేవాడిని. గురువుగారు తిప్పి బాగానే పంపారు, అర్థమైంది. ఎలా అయినా సరే నేను ఇప్పుడు నన్ను నేను గమనించుకొని నాలో నేను స్థిరతను పెంచుకోవాలి అనే నిర్ణయానికి వచ్చాడు. ఇక ఆ నిర్ణయానికి వచ్చినాక కూర్చున్నా ఒకటే, నుంచున్నా ఒకటే, పడుకున్నా ఒకటే, ధ్యాన భంగిమలో ఉన్నా ఒకటే, ఎలా ఉన్నా ఒకటే, అంతరంగంలో స్థిరత కావాలి. ఆలోచనలు రేగుతున్నాయి. ఎందుకు అనవసరపు ఆలోచనలని తనకు తానే చెప్పుకుంటున్నాడు. అసలు వాళ్ళు ఎవరేం చేశారు? నన్ను మళ్ళీ పాత ఆలోచనలు వస్తున్నాయి. భార్య అలా అంది, భర్త ఎలా అన్నాడు, ఈడెలా అన్నాడు, అన్నీ రేగుతున్నాయి. మళ్ళీ కోరికలు రేగుతున్నాయి, ఆలోచనలు రేగుతున్నాయి. నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేదు. నేను వాళ్ళతో గొడవలు పడ్డాను, ఘర్షణ పడ్డాక నేనేమన్నా ఆగానా? నేను అసలు కదిపొండకపోతే, నేను శాంతించి ఉంటే, వాళ్ళన్న మొదటి మాటకి నేను ఆగి ఉండుంటే అసలు ఘర్షణ లేదు అక్కడ. అనేక చోట్ల మొదటి మాట నాదే ఉంది. నాలాగానే వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా వాళ్ళని వాళ్ళు భరించారు. నేను భరించలేక ఇదిగో పారిపోయి వచ్చాను, ఇల్లు వదిలిపెట్టి వచ్చాను, ఉద్యోగం వదిలి లాంగ్ లీవ్ పెట్టి వచ్చేసాను అని పాపం తనకు తాను చెప్పుకుంటూ ప్రతి ఆలోచనకి తనకు తాను చెప్పుకుంటున్నాడు. ఇది నాదే తప్పు, ఇది నాదే తప్పు, ఇది నాదే తప్పు, నేను శాంతించాలి. బయటకు చూశాను నిన్నాడు. అసలు నా లోపలికి చూడటం అనేదే నాకు తెలియలేదు. అప్పుడు అర్థమైంది అతనికి అసలు ఆధ్యాత్మికత అంటే లోపలికి చూడటం, బయట కాదు. బయటంతా భౌతికమే.
బయట ఎన్ని క్రియలు చేసినా భౌతికమే. అందుకే ఆశ్రమంలో ఉండలేకపోయాను, వాళ్ళతో గొడవలు పడ్డాను. అక్కడ అన్నీ ఉన్నాయి, భక్తి కార్యక్రమాలు సాగుతున్నాయి, అన్నీ దైవపరమైన సాధనలు సాగుతున్నాయి. కానీ అక్కడ కూడా ఉండలేకపోయాను మనుషుల మధ్య. ఎందుకని? అంత భౌతిక క్రియలే, అంత భౌతికమే. బయటికి వెళ్తున్నాను, అసలు భౌతికము ఆధ్యాత్మికము కాదు. నేను బయటకు చూసినంతసేపు అది ఏదైనా భౌతికమే. అది దేవుడైన భౌతికమే, ప్రపంచమైన భౌతికమే, డబ్బైన భౌతికమే, ఉద్యోగమైన భౌతికమే, ఏదైనా భౌతికమే. నేను నా లోపలకు చూసుకుంటేనే ఆధ్యాత్మికం. ఇప్పుడు అర్థమైంది నాకు అనుకున్నాను. అందుకే పాపం గురువు గారు ఎవరేమన్నా చిరునవ్వు నవ్వుతారు. ఎటువంటి సందర్భాల్లో ఎంత దారుణమైన సంఘటనలు వచ్చి చెప్పినా సరే, ఎంత నష్టపోయినా సరే, ఆశ్రమాలకు ఇబ్బంది వచ్చినా సరే, ఆయన చిరునవ్వు నవ్వి దాన్ని ఎలా సాల్వ్ చేయాలో చెబుతారు అంతే. ఎవరు ఎంత గొడవలు పడుతున్నా ఆయన ఎవరిని ఏమన్నారు, చిరునవ్వు నవ్వుతారు. ఆయనకి అర్థమైంది. అర్థమైన వాడు అలా ఉంటాడు, శాంతంగా ఉంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు. నేను ఉండలేకపోతున్నాను, అందుకే గురువు గారు తిప్పి పంపారు, నాకు ఇవన్నీ జరిగినాయి అని చెప్పారు. రైట్, నేను ఉండాలి. మహానుభావుడు నాకు ఎంత తిండి పంపుతున్నాడు, ఆయన సాధన చేసుకున్న కుటీరం ఇచ్చాడు, ఎంత పవిత్ర ప్రదేశం. లేకపోతే అసలు నన్ను మళ్ళీ తిప్పి పంపి ఉండకపోతే, ఈ ఏకాంతంలోకి పంపి ఉండకపోతే నా లోపలికి నేను తిరిగే ఉన్నో కాదో తెలియదు నాకు అని ఈసారి చక్కగా అర్థమైంది. అలా సాధన చేసుకుంటున్నాడు. మధ్యలో మనసు ఎగిరెగిరి పడుతుంది, మళ్ళీ అన్నీ గుర్తొస్తున్నాయి, మళ్ళీ వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, ఆఫీసులు గుర్తొస్తున్నాయి, ఇటు గురువు గారు గుర్తొస్తున్నారు, ఆశ్రమం గుర్తొస్తున్నాయి, అన్నీ గుర్తొస్తున్నాయి, ఎగిరెగిరి పడుతున్నాయి. కానీ ఎగిరిపడే వాటికి ఆపటం వచ్చింది. చెబుతున్నాడు, నీలోనే ఉంది లోపం, నువ్వెందుకు ఆ ఎగిరిపడే వాటిని పట్టుకు ఎలాడుతున్నావు? అవి పాత వాసనలు అంతే, అలా ఎగిరి పడతాయి, కాసేపు టన్నాయి వాటిని, కొన్నాళ్ళకి అయ్యేపోతాయి. నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నావు, నీకు తిండికి బాధ లేదు, పడుకోవడానికి బాధ లేదు, కాలకృత్యాలకు బాధ లేదు, నీకు ఎక్కడే ప్రమాదం లేదు. నీకు కావాలంటే ధ్యానం చేసుకో, లేదా జపం చేసుకో, లేదా తపం చేసుకో, నువ్వు ఏం కావాలంటే అది చేసుకో, ఏమీ లేదా అలా తిరుగు. ఇక్కడ ఏకాంతమే, నువ్వు ఎలా ఉన్నా ఇక్కడ నువ్వు ఏం చేసినా అది సాధన. ఎందుకంటే నువ్వు కదలటానికి ఇక్కడ ఏమి లేదు, నువ్వు మాట్లాడటానికి ఇక్కడ ఏమి లేదు, నువ్వు భౌతిక ప్రపంచంలోకి వెళ్ళడానికి అసలు ఇక్కడ ఏమి లేదు. నువ్వు కళ్ళు తెరిసినా కళ్ళు మూసినా, పంచేంద్రియాలు పని చేస్తున్నా పని చేయకపోయినా ఇక్కడ అంతా ఉన్నది నిశ్శబ్దమే, నిశ్చలది. అద్భుతమైన ప్రదేశానికి పంపారు గురువు గారు సాధనాపరంగా అనుకున్నాడు. ఉన్నాడు అలా కొన్ని రోజులు. ఒకరోజు గురువు గారి దగ్గర నుంచి కబురు వచ్చింది రమ్మని. ఇక ఎంతకాలం గడిచిందో కూడా మర్చిపోయాడు. అసలు రోజు ఆలోచనలు వస్తే ఆలోచనలనే తిప్పికొడుతున్నాడు. చెడ్డ ఆలోచనలు అంటే ఘర్షణ, అశాంతి ఆలోచనలు అన్నింటినీ తిప్పికొడుతున్నాడు. తిప్పికొడతామంటే ఏమి లేదు, నువ్వు నీ మూలంలో శాంతి లేదు, ఎందుకు వాళ్ళందరి మీద పడతావని. ఎవరో నీకేదో హాని చేశారంటే ఎవడో నీకు ఏ హాని చేయలే. ఒకవేళ నిన్ను ఎవరైనా ఒక మాట అన్నారు, అది నువ్వు స్వీకరిస్తేనే లోపలికి వెళ్ళింది, లేదా లోపలికి వెళ్తావు. తెలియని వాళ్ళు లేదు అంటారు, ఎందుకు స్వీకరిస్తావు? గురువు గారు చూడు చిరునవ్వు నవ్వుతున్నారు అన్నిటికీ. ఆయన స్వీకరించట్లా ఏది, మనకేం అవసరం అది చెప్పి పంపించేస్తున్నారు. ఆయనకు అన్నీ తెలుసు, కానీ అశాంతిని ఆయన తీసుకోవట్లా. అలా చక్కగా తనకు తాను చెప్పుకుంటున్నాడు. అలవాటు పడిపోయింది, మనసు నెమ్మదిస్తుంది. అప్పుడప్పుడు మళ్ళీ ఎప్పుడో గుర్తొస్తున్నాయి, లెగుస్తున్నాయి. గురువుగారు కబురు చేశారుగా వచ్చాడు. ఇప్పుడు అతను ప్రశాంతంగా ఉన్నాడు. గందరగోళం అతని మొహంలో కొంచెం తగ్గింది. గురువుగారు చూశారు, రానాయన కూర్చో అన్నారు. ఏంటి ఎలా ఉందని. వస్తానని కబురు చేస్తూ ఉంటావు కదా, నువ్వు కబురు చేయలేదు, అందుకని నాకే నేను చూద్దాం అనిపించింది, రమ్మన్నాను. ఎంతకాలం అయిందో నువ్వు వెళ్ళి, ఎంతకాలం అక్కడ ఉన్నావో నీకేమన్నా ఐడియా ఉందా? లేదు గురువుగారు, నేను రోజులేం లెక్కేయలేదు, అసలు ఆ జాస్ లేదు. ఏంటి ఎలా ఉందన్నాడు. చాలా చక్కగా అర్థమైంది గురువుగారు, అయితే నేను సంపూర్ణ శాంతిని పొందలేదు, సాధించుకోలేదు, కానీ అర్థమైంది అసలు అంతా నా లోపల ఉంది, నేను ఎన్నాళ్ళు బయట చూస్తున్నాను, అందువలన శాంతికి లోనవుతున్నాను. వాళ్ళు మారితే, వాళ్ళు నాతో చక్కగా ఉంటే నేను చక్కగా ఉంటాను, ఇలా చెప్పుకుంటున్నాను. నేను నాకు కావలసినవన్నీ లభిస్తే, నేను అనుకున్నవన్నీ జరిగిపోతే, నాకు కావలసినంత ధనం దొరికితే, సుఖాలు దొరికితే, భోగాలు దొరికితే, అన్నీ దొరికితే నేను శాంతిగా ఉంటాను అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు అదే ప్రయత్నం జరుగుతుంది మొత్తం భౌతిక ప్రపంచంలో. కానీ మొత్తం నా లోపల ఉంది. అసలు అనుకునేది, కోరుకునేది, శాంతంగా ఉండగలిగింది, అశాంతికి లోనయ్యేది అంతా నా లోపలే ఉంది. నా స్వీకరణే, నేను అనుకోవటమే. నాకు అర్థమైంది గురువుగారు. అందుకని ఆ పాత ఎగిసి పడుతున్న అన్నింటినీ కూడా చక్కగా వాటికి చెప్పుకొని వాటిని నిశ్చల స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇదివరకులాగా మనసు ఎగిసి పడటం లేదు, అప్పుడప్పుడు ఎగిసి పడుతుంది, కానీ శాంతత వచ్చింది. ఆ నిశ్శబ్దంలో, ఆ ఏకాంతంలో, ఆ ఒంటరితనంలో నన్ను నేను గమనించుకుంటూ ఉండగలుగుతున్నాను. శాంతత వచ్చింది. నాకు విషయం బాగా అర్థమైంది, అసలు ఈ ప్రపంచంలో నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరూ లేరు.
ఇంకా నేనే అందరినీ బాధ పెట్టుంటాను. బాధను నేను తీసుకున్నాను నా భావంలో, నా ఊహలో, నా ఎదుటి వాళ్ళు ప్రతి చర్యకి ప్రతి మాటకి నేనే ఏదో ఊహించుకొని అన్నిటినీ తీసుకున్నాను. కానీ వాళ్ళు నాలాంటి మనుషులే, వాళ్ళకి అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాళ్ళకే చికాకు, బాధ, కోపం అన్నీ ఉంటాయి అనే భావాన్ని నేను మర్చిపోయాను. అసలు నేను తీసుకోలేదు. ఎప్పుడు నా గురించి ఆలోచించాను. అందుకని అశాంతిలోనే, ఘర్షణలకులోనే. ఇప్పుడు తెలిసింది మొత్తం నా లోపలే ఉందని. అసలు లోపలదే ఆధ్యాత్మికత, బయటది ఆధ్యాత్మికత కాదని తెలిసింది. గురువుగారు చిరునవ్వు నవ్వి, ఇలాగే ఉంటుంది నాయన మొత్తం, అదే నీకేం అర్థమైంది తెలుసుకుందాం అని పిలిపించాను. చక్కగా ఉన్నావు, సరైన మార్గంలో ఉన్నావు, కొంతకాలానికి అన్నీ నీకే అర్థమవుతాయి. నాకు ఇలాగే గడిచింది, నాకు ఇలాగే నడిచింది. అయితే నాకు చెప్పటానికి అప్పుడు గురువు కూడా లేడు, నాకు నీకున్న సౌకర్యాలు కూడా లేవు. కాబట్టి నీకు ఏదైనా సందేహం వస్తే చెప్పడానికి నేనున్నాను, నీకు సౌకర్యాలకు లోటు లేదు, నేను అన్నీ ఇక్కడి నుంచి పంపుతాను, చక్కగా నువ్వు వెళ్ళి మళ్ళీ నువ్వు ఉండదలుచుకున్నంత కాలం నువ్వు ఉండు చక్కగా అని చెప్పి. నువ్వు రావాలనుకుంటే ఎప్పుడన్నా వచ్చి కలువు, లేదా నాకు చూడాలనిపించినప్పుడు నేనే కబురు చేస్తాను, వెళ్ళినాయన అన్నారు. మళ్ళీ వెళ్ళిపోయాడు, అక్కడ ఉన్నాడు. అలా మనసు ఎగిసి పడుతుంది, తనను తాను గమనించుకుంటున్నాడు. మొత్తం తన లోపల స్థితి తనకు అర్థమవుతుంది. ఈర్ష్యులు, అసూయలు, ద్వేషాలు, కోపాలు, క్రోధాలు, లోభాలు, మోహాలు, మదాలు, మత్సరాలు, ఘర్షణలు, ఎవరెవరితో ఏమేం జరిగినాయి మొత్తం రివ్యూ సినిమాలాగే తనే గుర్తు చేసుకుంటున్నాడు. అందులో ఎవరు ఎలా ప్రవర్తించారు, తను ఎలా ప్రవర్తించాడో గుర్తు చేసుకుంటున్నాడు. ఇంచుమించుగా తను ఎక్కడ ఆగినా కూడా ఘర్షణలు ఉండేవి కదా, తను ఆగలేకపోయాడు. అనేక చోట్ల తనే ముందు ఘర్షణలకు వెళ్ళాడు. ఒక్కొక్క చోట ఎదుటి వాళ్ళు ఘర్షణకు వచ్చిన మొదటి మాట రెండో మాటకి తను ఆగిపోయి ఉంటే ఏముండేది కదా, తను ఇంకా అంతకంటే ఎక్కువ రెచ్చిపోయాడు. అరే పొరపాట్లన్నీ నాలో పెట్టుకొని ప్రపంచాన్ని దూషిస్తున్నాను, ప్రపంచాన్ని ద్వేషిస్తున్నాను, సాటి మనుషుల మీద పడుతున్నానే అనేది అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు ఇలా బతికి డాక్టర్ల చుట్టూ తిరిగి డిప్రెషన్లని మందులు వాడి సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళి, సైక్రియాటిస్టుల దగ్గరికి వెళ్ళి, మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఆ గురువులని ఈ గురువులని, ఆ గుళ్ళని ఈ గుళ్ళని, మొక్కులు, మతాలు అనేక రకాలు, ఎవరేం చేస్తే అక్కడికి వెళ్ళాను, తాళ్ళు కట్టుకున్నాను, తాయెత్తులు కట్టుకున్నాను, ఒకటి కాదు అన్నీ చేశాను. ఒక్క నా అంతరంగంలోకి వెళ్ళి నన్ను చూసుకోవటం తప్ప బాహ్యంలో ఎన్ని చెప్పబడుతున్నాయి అన్నీ చేశాను. జాతక పరిహారాలు చేశాను, గ్రహ దోషాలు చేశాను, ఆటిక పరిహారాలు చేశాను, వాస్తు పరిహారాలు చేశాను. అబ్బబ్బబ్బ ఎన్ని చెప్పారు, అన్నిటికీ పరుగులెత్తాను. ఎందుకంటే పిచ్చెక్కిపోతుంది, డిప్రెషన్లో సూసైడ్ చేసుకుందాం అన్న థాట్స్ వచ్చినాయి. అందుకని ప్రపంచంలో ఎవరేం చెబితే అది చేశాను. ఇక ఎక్కడ వల్లగాక ఆఖరికి నిర్ణయించుకొని ఈ ప్రాంతం, ఈ ప్రదేశం, ఈ ఇల్లు, ఈ కుటుంబం, ఈ ఉద్యోగం వదిలేసుకున్నాళ్ళు, ఎటన్నా పోతే తప్ప నాకు దిక్కు లేదు, లేకపోతే చనిపోతానేమో సూసైడ్ చేసుకొని అనే పరిస్థితుల్లో వచ్చాను. ఇక్కడికి గమనించాడు, ఏమీ లేదు, నేను స్వయంగా నా మనసుని, నా బుద్ధిని, మొత్తంగా నన్ను నేను పాడు చేసుకున్నాను నా అంతరంగంలో. ఎందుకు అంటే ప్రపంచాన్ని చూసంతే. ప్రపంచంలో అందరూ నాలానే ఉన్నారు, నేను కూడా అందరితో అలా పోటీ పడుతూ వెళ్ళాను. కాకపోతే అందరికంటే కొంచెం ఎక్కువ పోటీ పడ్డాను, అందుకని డిప్రెషన్ల వరకు వెళ్ళిపోయాను. మొత్తం తప్పు నాదే, నా అహం చావట్లేదు, ఎగిరెగిరి పడింది. ఎవరిని ఒప్పుకోలేదు, అది సొంత కుటుంబ సభ్యులను కూడా ఒప్పుకోలేదు, ఆఖరికి పిల్లల్ని కూడా వదలలేదు. వాళ్ళ మీద కూడా నా పెత్తనమే సాగాలని గంతులు వేసేవాడిని, ఎవరిని వదలలేదు అసలు నేను. అరే ఎంత పొరపాటు జరిగింది అనుకున్నాడు. చక్కగా అలా అన్నింటినీ అనునయించి చెప్పుకొని హృదయంలో చూసుకున్నాడు. హృదయం అలా కొంతకాలానికి, ఒక సంవత్సరం ఉన్నాడు అక్కడ. సంవత్సరం దాటిపోతుంది, నిదానంగా హృదయం స్థిరపడిపోయింది. ఇప్పుడు ఏదైనా గుర్తొచ్చిన చిరునవ్వు వస్తుంది అతను. తనకు సంబంధించిన ఇదివరకటి ఘర్షణలు, గొడవలు, మెమరీస్ అంటే కోరికలు, ఆశలు ఏమొచ్చినా చిరునవ్వు వస్తుంది. లోపల హృదయం చూసావా ఎలా గంతులేస్తూ ఉంటుందో. ఎందుకని ఇప్పుడు అది గంతులేస్తుంది కానీ కదపట్లేదు, జస్ట్ మెమరీగా ఉంది అంతే. తాను అది అయిపోలేదు. తాను ఈ గమనికలు అంటే తనను తాను గమనించుకోవటంలో, గమనిస్తున్నవాడు వేరుగా నేనని, ఎగిసిపడుతున్నవాడు కోరికల మనసని తనకు విడివిడిగా, తనలోనే తనకు విడివిడిగా తెలుస్తున్నాడు. నాలో నేను, తనను తాను చూసుకుంటున్నాడు. ఇప్పుడు రెండవ వ్యక్తిని ఎంత స్పష్టంగా చూస్తాడో, అద్దంలో మన ప్రతిబింబాన్ని ఎంత స్పష్టంగా చూసుకుంటామో అలా తనను తాను చూసుకుంటున్నాడు. ఇప్పుడు ఆలోచనలన్నీ ఎలా ఉన్నాయంటే ఊరికి నేల ఆకాశంలో సాగిపోయే మేఘాల వలె ఊరిని అలా వస్తున్నాయి అంతే. ఆకాశం నిశ్చలంగా ఉంది, ఎన్ని మేఘాలు వెళ్ళిపోయినా, అసలు ఆకాశంలో ఎన్ని తిరిగినా
ఎంత సృష్టి అయినా ఆకాశానికి ఏం చలనం లేదు, స్థిరంగా ఉంది. అలాగే కొలను పైభాగంలో ఊరికనే తరంగాలు కదిలినట్టుగా జస్ట్ ఆలోచనలు కదులుతున్నాయి. అంతర్గతం చాలా స్థిరంగా ఉంది. ఎందుకంటే అంతర్గతంలో తనను తాను గమనించుకునేవాడు ఉన్నాడు. వాడు ఆలోచనలన్నీ గమనిస్తున్నాడు, తన ఆలోచనలు తానే గమనిస్తున్నాడు, తన కదలికలు తానే గమనిస్తున్నాడు, తనలో పుట్టే ప్రతిదాన్ని తానే గమనిస్తున్నాడు. అందుకని గమనించగానే నవ్వు వస్తుంది. మనం ఎదుటి వ్యక్తిని చూసినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఏదైనా హాస్యాస్పదమైన పని చేయటం ఏదైనా చేసినప్పుడు నవ్వు ఎలా వస్తుందో అలా తన ఆలోచనలకి తనకు నవ్వు వస్తుంది. అవి ఎటువంటి ఆలోచనలైనా ఓహో ఇలా ఎగిసెగిసి పడుతుంది ఇదని. ఇప్పుడు చిరునవ్వు స్టార్ట్ అయింది ఆయనకి, తనలో తానే నవ్వుకుంటున్నాడు. అయితే ఆ నవ్వుకుంటుంది ఎదుటివాడికి అతనిలో అతను నవ్వుకుంటున్నట్టు కనపడవచ్చు, కానీ తన ఆలోచనలను చూసి నవ్వుకుంటున్నాడు, తనలో తనను చూసి నవ్వుకుంటున్నాడు. గమనించేవాడు కదులుతున్న వాడిని చూసి నవ్వుతున్నాడు. తాను ఇప్పుడు గమనించేవాడి స్థితిలో ఉన్నాడు. ఆలోచనలు పుడతానే ఉన్నాయి, పాత జ్ఞాపకాలు వస్తానే ఉన్నాయి, కానీ అవేం కదపట్లేదు. అవి అసలు చిరునవ్వును కూడా కదపలేకపోతున్నాయి. అంత చిత్తశాంతి వచ్చింది. నిదానంగా ఇంటి జ్ఞాపకాలు వచ్చినాయి. కాలం దాటిపోయింది, సంవత్సరం పైన అయిపోయింది, ఎన్ని నెలలు అయింది, అంతకాలం అయింది నీకు తెలీదు. గుర్తొచ్చింది, ఆఫీసు లాంగ్ లీవ్ పెట్టి వచ్చాను. ఎప్పుడైతే చిత్తశాంతి వచ్చి తప్పంతా తనదే అని ఒక చిరునవ్వు స్థితికి వచ్చాడో తల్లిదండ్రులు, కుటుంబం అందరూ గుర్తొచ్చారు. అయ్యో వృద్ధాప్యంలో తల్లిదండ్రులకి అన్నీ చేయాలి, భార్య మీద వదిలిచ్చాను, చిన్నపిల్లల్ని భార్య మీద వదిలిచ్చాను, ఏదో డబ్బులంటే కొంత సమకూర్చి వచ్చాను, బ్యాంకులో వేసాను, అవి వాడుకోమని చెప్పాను. ఇప్పుడు ఉద్యోగం సంవత్సరమే పెట్టాను లాంగ్ లీవ్, అసలు ఎంతకాలం అయిందో నాకు తెలియదు. ఇప్పుడు ఉద్యోగం ఉందో పోయిందో కూడా తెలియదు. అసలు భార్య ఎన్ని తిప్పలు పడుతుందో అక్కడ, పాపం ఏం చేసుకుంటుంది మనిషి. ఇవన్నీ గుర్తొచ్చినాయి. ఇదంతా చాలా తప్పు అనిపించింది. తన బాధ్యతలు నిర్వహించకపోవడం, వృద్ధాప్యంలో ఆ వృద్ధులైన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి రావటం, అది కూడా మళ్ళీ భార్య మీద వదిలిపెట్టి రావటం, వాటి తల్లిదండ్రుల్ని, ఇటు పిల్లల్ని, వీళ్ళందరి బాధ్యతలు ఎక్కడ చేసుకుంటుంది. ఇప్పుడు ఆఫీసులో ఉద్యోగం పోయిందంటే మళ్ళీ ఏం చేయను, వీళ్ళందరినీ ఏం చేయాలి, ఇప్పుడు ఎలా పోషించాలి, అసలు నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమైపోతారు. తప్పు కదా, బాధ్యతలు కదా నిర్వర్తించాలి. ఇదేంటి నేను ఇలా వచ్చేసాను అన్నప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది, ఓహో ఆ పరిస్థితుల్లో డిప్రెషన్లకు వెళ్ళిపోయాను, ఆత్మహత్య చేసుకుందాం అనే స్థితి దాకా కూడా తీసుకెళ్ళిపోయిన పరిస్థితులను ఎక్కువ బుర్రపాటు చేసుకొని. ఇంతకు పరిస్థితులు ఏమి లేదు, నా బుర్రనేం పాడు చేసుకున్నాను అంతే, నాకు అన్ని బాగానే ఉంది. ఆ స్థితిలో వచ్చాను. ఇప్పుడు అదంతా పోయింది, సమస్య పోయింది. నేను వెళ్ళి నా ధర్మాలు నిర్వర్తించుకోవాలి. ఆశ్రమం గుర్తొచ్చింది. అయ్యో తోటి సోదరుల పాపం సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళందరూ, వాళ్ళతో గొడవలు పడ్డాను, ఘర్షణలు పడ్డాను. వాళ్ళందరూ చక్కగా ఎంతో చేస్తున్నారు, ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఎన్నో పనులు చేస్తున్నారు. నేను గొడవ పడి వాళ్ళని కూడా పాడు చేశాను. సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని, వాళ్ళకు కూడా కోపాలు తెప్పించాను, వాళ్ళు కూడా గొడవలు పడేలా చేశాను. కానీ గురువు గారు చిరునవ్వు చెక్కు చెదరలేదే. ఇప్పుడు ఆ చిరునవ్వు స్థితి అతనికి వచ్చింది. వెంటనే వచ్చాడు, ఆశ్రమానికి వచ్చాడు, గురువు గారి దగ్గరికి వచ్చాడు, చక్కగా ఆయనకి నమస్కరించాడు. అయ్యా గురువు గారు, సంపూర్ణంగా నాకు అర్థమయ్యాను, ఎలా ఉండాలో నాకు తెలిసింది, నన్ను నేను పూర్ణంగా గమనించుకుంటున్నాను. నా దృష్టి అంతా నాలోనే, నా మీదే ఉంది. బాహ్య దృష్టి చాలా తక్కువ. ఊరిని ఏదో నడవాలన్నప్పుడు రోడ్డు చూసుకుంటున్నాను అంతే, తినాలన్నప్పుడు ఎదురుగుండా ఉన్నాయి చూసుకుంటున్నాను, కట్టుకోవాలన్నప్పుడు ఆ బట్టలు చూసుకుంటున్నాను, ఏదైనా అవసరార్థం పని చేయాలన్నప్పుడు ఆ పని కోసం దృష్టిని దాని మీద పెడుతున్నాను, జ్ఞానాన్ని దానికి ఉపయోగిస్తున్నాను తప్ప మొత్తంగా ముందు నన్ను నేనే చూసుకుంటున్నాను. నా ఆలోచనలు, నాలో ఒకడు గమనించేవాడు ఉన్నాడు, నాలో ఒకడు చేసేవాడు ఉన్నాడు. ఆలోచన పుట్టగానే గమనిస్తున్నాడు, తప్పు రైట్ చెబుతున్నాడు, ఇది అవును కాదు అంటున్నాడు. వాడు బలపడ్డాడు, గమనించేవాడు బలపడ్డాడు. నేను ఇప్పుడు గమనించేవాడిగా ఉన్నాను కాబట్టి నా వలన పొరపాటు జరగదు. అసలు నేను స్వీకరిస్తేనే నా లోపలికి ఏదన్నా వస్తుంది, నేను స్వీకరించకపోతే అసలు నా లోపలికి ఏది రాదు. నేను ఆశ్రమంలో కూడా వీళ్ళందరితో ఎంతో గొడవలు పడ్డాను. గురువు గారు మీరు అనుమతిస్తే నేను వీళ్ళందరికీ క్షమాపణలు చెప్పుకుంటానని. గురువు గారు మళ్ళీ చిరునవ్వు నవ్వారు. ఆయన ఎప్పుడు చిరునవ్వే నవ్వుతారండి. అలాగే నాయన ఇల్లు చక్కగా అందరినీ కలిశాడు. సోదరులారా, నేను పొరపాటు చేశాను, మీతో ఘర్షణలు పడ్డాను, నాకు అర్థమైంది అని అందరికీ చక్కగా క్షమాపణలు చెప్పాడు. వాళ్ళు అదేంటి సోదరా బలేవాడివి, అందరం కలిసి ఉన్నాం, క్షమాపణలు ఏంటి, ఏమి లేదు, నువ్వు అదృష్టవంతుడు, అసలు గురువు గారు నిన్ను అక్కడికి పంపి ఆ కుటీరంలో సాధన చేయించారు, నువ్వు చాలా అదృష్టవంతుడివి.
నువ్వు కూడా అక్కడ నిలబడ్డావు. మాలో కొంతమందిని పంపారు కానీ మేము ఉండలేక తిరిగి వచ్చేసి మళ్ళీ ఇక్కడే ఉంటున్నాము. గురువుగారు మమ్మల్ని కూడా పంపారు, కానీ నువ్వు ఉండగలిగావు. మీకు అసలు మీరు ఇంతకాలం ఉంటేనే మేము ఆశ్చర్యపోయాము, మీరు తిరిగి వచ్చేస్తారనుకున్నాం, మీరు మొత్తానికి ఉన్నారు అని పాపం వాళ్ళు కూడా అభినందించారు. తర్వాత గురువు గారి దగ్గరికి వచ్చాడు, అయ్యా నేను ఇంకా ఇంటికి వెళ్ళి నా బాధ్యతలు చేసుకుంటాను, ఎందుకంటే నేను భార్య మీద వదిలొచ్చాను, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఉన్నారు, నాకు అర్థమైంది అసలు లోపమంతా నా అంతరంగంలో పెట్టుకుని నేను ప్రపంచం మీద పడుతున్నాను, నా అంతరంగాన్ని సరి చేసుకుంటే చాలు. కాదు, ఒకవేళ ఎదుటి వాళ్ళలో కూడా తప్పు ఉండొచ్చు. ప్రపంచంలో ఎప్పుడూ మామూలు మనుషులే ఉంటారు, అందరూ తప్పు ఉండొచ్చు వాళ్ళలో. కానీ నేనెందుకు నా లోపల దాన్ని సరి చేసుకోకూడదు? ఆ తప్పుని ఎందుకు నేను స్వీకరించి వాళ్ళని తప్పులు ఎతకటం ఎందుకు? మనుషులనే అనేక రకాలుగా ఉంటారు. నా జీవితం నేను గడుపుకుంటూ వెళ్ళిపోవాలి, నా లోపల స్థిరత పాడవకూడదు. నాకు అర్థమైంది గురువుగారు, మీరు అనుమతిస్తే వెళ్ళి నా బాధ్యతలు చేసుకుంటాను అంటే, అలాగే నాయన తప్పకుండా వెళ్ళన్నారు గురువుగారు. అప్పుడు అడిగాడు గురువుగారు, అసలు నేను అక్కడ ఎంతకాలం ఉన్నాను, ఇప్పుడు ఎంతకాలం అయింది, అసలు నాకు కాలం తెలియలేదు అంటే గురువుగారు చెప్పారు, నాయన నువ్వు 14 నెలల కాలం ఉన్నావు. మొత్తం నువ్వు వచ్చిన కాడి నుంచి ఇప్పటికి 14 నెలలు అయింది, ఇంతకాలం ఉన్నావు. అయితే నువ్వు సాధించిన స్థితి ఏమీ లేదు, జస్ట్ నిన్ను నువ్వు గమనించుకునేటువంటి స్థితి మాత్రమే వచ్చింది. చాలా జాగ్రత్త. నువ్వు అక్కడికి వెళ్ళినాక ఏం జరిగిందంటే ఏమీ లేదు. ఎన్నాళ్ళు ప్రపంచం మీద ఆరోపణలు చేసేవాడివి, ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేసేవాడివి, నీ సుఖదుఖాలకు ఎదుటి వాళ్ళు కారణం అనుకునేవాడివి. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకోవాలని తెలిసింది, అది నీ వైపు తిరిగిందంటే అంతే నీకు తెలిసింది. అది కూడా మనుషుల్లో లేకపోవటం వల్ల నువ్వు ఘర్షణలు పడలేదు. మళ్ళీ ప్రపంచంలోకి వెళ్తానంటున్నావు, వెళ్తావు, తప్పకుండా బాధ్యతలు అందరూ చేయాల్సిందే. నీ బాధ్యతలు చేసుకో. కుటుంబ జీవితమే ఉత్తమమైనది అన్నిటికీ. అన్ని ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ఉత్తమమైనది. కానీ ప్రపంచంలోకి వెళ్తున్నాను, పాత స్థితులన్నీ గుర్తు చేసుకో. ఇలా అనుభవించి ఇన్ని బాధలు పడి డిప్రెషన్లకు వెళ్ళి చనిపోదాం అనుకున్న స్థితి దాకా వెళ్ళిన వ్యక్తిని నేను ఇల్లు వదిలి పారిపోయి ఆశ్రమానికి వచ్చాను. మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తున్నావు. నిన్ను ఊరికనే లాగేస్తాయి ఇంద్రియాలు. నువ్వు జీవన్ముక్త స్థితిని పొందలేదు, నీ జ్ఞానోదయం అవ్వలేదు, చిత్తశాంతి వచ్చిందంతే. అది కూడా ఎందుకు వచ్చిందంటే మనుషుల మధ్య లేవు, నీ వైపు తిరిగింది, నిన్ను నీకు చూపించింది, నిన్ను గమనించుకోమని చెప్పింది. కానీ నువ్వు మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి జాగ్రత్తగా ఉండకుండా ఈ స్థితిని నిలుపుకొని సాధన చేసుకోకుండా మళ్ళీ పడిపోయావా, అయిపోయింది, మళ్ళీ పాత స్థితికి వెళ్ళిపోతావు. జాగ్రత్తగా ఉండి చక్కగా ఇంట్లో ఉండు, అన్ని బాధ్యతలు చేసుకో, వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ చక్కగా చేసుకో, ప్రపంచంలో అన్నీ చెయ్యి, నీ బాధ్యతలన్నీ చెయ్యి, ఏది వదలక్కర్లా. కానీ నీ లోపల అంతరంగాన్ని గమనించుకోవటం మానవాక. దాన్ని గమనించుకుంటూ నువ్వేం చేసినా అది ఆధ్యాత్మికమే అవుతుంది. ఎందుకంటే నిన్న అది సక్రమమైన మార్గంలో నడుపుద్ది. నువ్వు నీ అంతరంగ మూలం నుంచి పనిచేయి. అంటే నీ ఆలోచన పుట్టగానే ఇప్పుడు నువ్వే చెప్పావు, నాలో చూసేవాడు ఒకడు బయలుదేరాడు, లోపల గమనించేవాడు ఒకడు బయలుదేరాడని. అంతే, అన్నీ అలాగే జరగాలి. నీ ప్రతి ఆలోచన గమనించుకో, నీ ప్రతి పని గమనించుకో, అది చక్కటిది, కరెక్ట్ది, మంచిది, నిస్వార్థమైనది, ఎవరికి హాని చేయింది అంటేనే చెయ్యి. తృప్తిగా ఉండటం నేర్చుకో. మళ్ళీ ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా, మళ్ళీ ధన సంపాదనకి వెళ్తున్నాను కదా అని అత్యాశలు పెంచుకోబాక. నీ దాంట్లో, నీకున్న దాంట్లో సంతృప్తిగా ఉండు. నీ అంతరంగంలోకి చూడటం అనే దాన్ని ఎప్పుడు మర్చిపోబాక. అది నిత్యాభ్యాసంగా పెట్టుకో. ఇంట్లో ఉన్నా సరే కొంత సమయం దానికి కేటాయించుకో. ఎందుకంటే అది పోయిందా నీ మొత్తం పోయిందని. నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు పరిశీలించుకోవటం, నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ తప్పులు నువ్వు గమనించుకోవటం అనేటువంటి పాయింట్ ఏ రోజు పోయిందో ఆ రోజు మొత్తం నీ ఆధ్యాత్మికం పోయింది. నువ్వు మళ్ళీ భౌతికంలో పడిపోతావు. ఎందుకంటే మొత్తం నీ లోపలే ఉంది, అది నీకు అర్థమైంది. ఈ అర్థమైన విషయం నువ్వు పొందేసింది కాదు, నువ్వేం పొందలేదు, అది నీకు భవిష్యత్తులో వస్తుంది. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తించుకుంటూ వీటి మధ్యలో ఇప్పుడు మనుషుల మధ్యలో, ఇంట్లో అన్నీ చేస్తూ శాంతిగా ఉండటం నేర్చుకో. ఇక్కడ ఉన్నటువంటి శాంతి స్థితి ఏది ఉందో అవన్నీ చేస్తూ కూడా శాంతి స్థితి ఉండాలి. అప్పుడు నువ్వు దాన్ని పొందుతావు, జీవన్ముక్తుడు అవుతావు. అంత ఈజీ కాదు అది. వెళ్ళు, నీకు ఎప్పుడైనా మళ్ళీ రావాలనిపిస్తే రావచ్చు, నీకేమైనా సందేహాలు ఉంటే అడగొచ్చు, కానీ నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించుకో వెళ్ళని గురువు గారు పంపేశారు. చక్కగా అతను బయలుదేరి ఇంటికి వచ్చేసాడు.
ఇంట్లో వాళ్ళందరూ పాపం అతన్ని చూసి కళ్ళనీళ్ల పర్యంతమయ్యారు. ఇతను కూడా పాపం భార్యను చూసి, తల్లిదండ్రులను చూసి పాపం కళ్ళనీళ్ల పర్యంతమై ఆ పిల్లల్ని దగ్గరికి హత్తుకొని, నేను పొరపాటు చేశాను, మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళాను, అసలు నేను ఇవన్నీ చేయకూడదు, కానీ నాకు అర్థమైంది, నేను ఎల్లుండకపోతే ఇది నాకు అర్థమయ్యేది కాదు, పాత డిప్రెషన్లో, స్ట్రెస్లో, ఒత్తిడితో మిమ్మల్ని దుఃఖాలకు గురి చేస్తూ నేను దుఃఖపడుతూనే ఉండేవాడిని, నాకు చాలా చక్కగా అర్థమైంది, మిమ్మల్ని చక్కగా చూసుకుంటాను, నన్ను క్షమించండి అన్నాడు తల్లిదండ్రుల నుంచి అందరినీ. వాళ్ళు, అయ్యా నువ్వు తిరిగి వచ్చిందే చాలు రా, అసలు నువ్వు కనపడడం మాకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. భార్య ఎంతో ఆనందపడిపోయింది, పిల్లలు ఎంతో సంతోషపడ్డారు. అర్థమైంది, అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారు, తనను ప్రేమిస్తున్నారు. ఇన్నాళ్ళు వీళ్ళందరూ నాకు శత్రువుల్లాగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నాను. అయ్యో నేను లేని లోటు వీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత ప్రేమిస్తున్నారో తెలిసింది. సరే, ఆఫీస్ లీవ్ పెట్టిన సంవత్సరమే, 4 నెలల పైన దాటిపోయింది. ఆఫీస్కి వెళ్ళాడు, లాంగ్ లీవ్ సంవత్సరం వరకే పెట్టాడు అతను. ఇంకో 4 నెలలు దాటిపోయింది. పై ఆఫీసర్తో మాట్లాడాడు, జరిగిందంతా చెప్పాడు, తన ఎక్కడికి వెళ్ళింది చెప్పాడు, ఏం జరిగింది చెప్పాడు, మొత్తం చెప్పాడు. వాళ్ళు కూడా, ఆఫీసులో వాళ్ళు కూడా ఎంతో సంతోషించి సహకరించి, అయ్యా మీరు సుఖంగా ఉండటమే కావాలి, మీరు చాలా డిప్రెషన్కి, స్ట్రెస్కి, ఒత్తిడికి వెళ్ళిపోయి సైకలాజికల్ మందులు కూడా వాడుతూ ఎప్పుడేం చేసుకుంటారో అని భయపడేవాళ్ళం, మీరు శుభ్రంగా ఉండండి, హాయిగా ఉండండి అని మళ్ళీ ఉద్యోగం తిరిగి జాయిన్ చేసుకున్నారు. చక్కగా ఉద్యోగం చేసుకుంటూ, ఉన్నదాంతో సంతృప్తిగా ఉంటూ, కుటుంబాన్ని చక్కగా పోషించుకుంటూ, తన బాధ్యతలు నిర్వర్తిస్తూ, భార్యకు చెప్పాడు పాపం, అయ్యో మొత్తం నీ మీద భారం పడేసి వెళ్ళిపోయాను, నువ్వు ఇంక రెస్ట్ తీసుకో, సుఖంగా ఉండు, చిన్న చిన్న పనులు ఏమైనా చేసుకో, అన్నీ నేను చేస్తాను అని బాధ్యతలు ఇంకా ఎక్కువగా మోయటం మొదలుపెట్టాడు. ఇంటికి వచ్చి ఇంటి పనులు చేసేవాడు, ఇంటికి కావాల్సినవి తెచ్చిపెట్టేవాడు, అన్నీ కనుక్కునేవాడు. అసలు ఉదయం లేచినాక ఇంటి పనులు చేసేవాడు, రాత్రి మళ్ళీ వచ్చినాక ఇంటి పనులు చేసేవాడు. ఇన్ని చేస్తూ ఆ ఉద్యోగం చేసుకుంటూ రోజు తనను తాను గమనించుకుంటాం అనే సాధన ఎక్కడ వీలు దొరికితే అక్కడ చేసేవాడు. ఎక్కడ సమయం మిగులుతుంటే ఆ సమయంలో సాధన చేసుకునేవాడు. తన అంతరంగ సాధన చేస్తూనే ఉండేవాడు. దాన్ని మీరు ధ్యానం అనొచ్చు, తపస్సు అనొచ్చు, సెల్ఫ్ ఎంక్వైరీ అనొచ్చు, దానికి ఏ పేరు లేని పెట్టుకోండి. కానీ తనను తాను గమనించుకుంటున్నాడు. ఎక్కడైనా తనకే బాధ కలుగుతున్నా, తనలో కోరికలు పెరుగుతున్నా, ధనకాంక్ష పెరుగుతున్నా, తన ఆలోచనలో మార్పు వచ్చినా, తనకు పాత విసుగులు చికాకులు వస్తున్నా వెంటనే గమనికి వస్తుంది. చెప్పుకుంటున్నాడు, తప్పు ఇలా ఉండకూడదు, వద్దు, ఈ ఆలోచనలు మనకొద్దు, మళ్ళీ మానవ సహజమైన, ఇంద్రియ సహజమైన, శరీర సహజమైనటువంటి పాతయ్య వచ్చేస్తున్నాయి, ఇవి రాకూడదు. అలాంటప్పుడు చక్కగా తనకు తాను చెప్పుకొని తనను తాను సరిచేసుకుంటున్నాడు. ఎదుటి వాళ్ళు కూడా నాలాంటి మనుషులే అనే భావాన్ని తనకు తాను బలంగా చెప్పుకుంటున్నాడు. ఎదుటి వ్యక్తుల పట్ల ప్రేమ పెంచుకున్నాడు, సమానత్వం వస్తుంది, సమభావం వస్తుంది, అన్నీ స్లోగా చక్కగా తనకు తానే చెప్పుకుంటూ అందరినీ గౌరవిస్తూ అలా జీవితం సాగుతున్నాడు. ఇప్పుడు ఏమైంది, అతనికి ఒక ఆలోచన, తన ఆలోచనలు పుడతనే, ఆలోచనలు ఎలా ఉండాలో ఇప్పుడు అతనికి అర్థమైంది. ఎలా ఉండాలి ఆలోచనలు అనేది తనకు తానే చెప్పుకున్నాడు. ఆలోచనలన్నీ అంటే తను చేసే పనులు కానీ, తన వృత్తి వ్యాపార ఉద్యోగాలు కానీ, కుటుంబ విషయాలు కానీ, ఏవైనా తనలో పుట్టే భావాలు, ఆలోచనలన్నీ కొలను పైభాగంలో కదిలే అలల వలె ఉండాలి, కొలను అడుగు భాగంలో నిశ్చలత చెక్కు చెదరదు. అలాగే తనలో గమనించేవాడు, ఆ గమనిక ఏదుందో అది అంతరంగంలో స్థిరత, అది అలాగే ఉంది, అది చెక్కు చెదరదు. పైన తరంగాలు కదిలినట్లుగా ఆలోచనలన్నీ వస్తాయి, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, కానీ అంతరంగ స్థిరత చెడనివ్వను, ఒక కంపన శరీరానికి రానివ్వను. మనకు సహజంగా చూడండి, ఏదన్నా ఆలోచన రాగానే శరీరం అంతా కంపించిపోద్ది, ఓ భావం రాగానే శరీరం అంతా కంపించిపోద్ది. సాధన అంటే ఏంటంటే, ఆలోచన వచ్చింది, భావం వచ్చింది, కంపన దాకా వెళ్ళకూడదు. జస్ట్ మీరు ఇప్పుడు అతనిలో ఊరిని కూర్చోండి, ఈ కథ అంతా మనకు సంబంధించిందే, ఊరిన కథలాగే చెప్పాను. జస్ట్ ఊరికినే కూర్చోండి. ఇప్పుడు పరిశీలించుకుందాం, మనం కాసేపు పరిశీలించుకొని ఈ శీర్షిక ముగిద్దాం. ఇది మనకు సాధన. ఇప్పుడు జస్ట్ మనం పరిశీలించుకుంటూ ఊరికినే కూర్చుందాం, ఊరికినే అలా ఉండండి. ఒక భావం వచ్చింది, ఒక పాము ఆలోచన వచ్చింది, పాము కరిస్తే చచ్చిపోతాం, భయం వచ్చేసింది. ఆలోచనల్లో పాము కరవగలదా? కరవలేదు కదా. మనం తలుపులేసి కూర్చున్నాం, చక్కగా ధ్యాన స్థితిలో కూర్చున్నాం, ఓ భంగిం పెట్టి కూర్చున్నాం, ఏకాంతంలో కూర్చున్నాం. ఇక్కడ పాము లేదు, కానీ పాము ఎక్కడ ఉంది? ఆలోచనలో ఉంది, నా లోపల ఉంది, నా భావంలో ఉంది.
భావపాము ఆలోచన పాము నన్ను ఎలా కరవగలదు? మరి ఎందుకు కంపిస్తుంది నాకు లోపల? ఆ చిన్న వేరియేషన్ గుర్తించండి. పాము రైటే, పాము గుర్తు రావడం తప్పు కాదు. ఎందుకంటే పాములు ఉంటాయిగా, పాము గుర్తు రాకపోతే నిజంగా పాము కనపడినా గుర్తుపట్టలేం. అందుకని గుర్తు రావాలి. గుర్తులు కరెక్టే, కానీ గుర్తుకు ఎందుకు కంపిస్తున్నాను? అది ఆలోచనలో వచ్చినా గుర్తు కదా, జ్ఞాపకం కదా. జ్ఞాపకాలు ఎందుకు మనిషికి అవసరం అంటే జీవితం కొనసాగటానికి, ముందుకు సాగటానికి. భార్యను గుర్తించాలి, భర్తను గుర్తించాలి, పామును గుర్తించాలి, మొత్తం ప్రపంచంలో అన్నింటినీ గుర్తిస్తేనే నా రోజు ముందుకు సాగుతూ ఉంటుంది. అన్ని మర్చిపోతే ప్రతిరోజు లేచి నేనెవరు మీరెవరని అడిగితే జీవితం ఎలా సాగుద్ది? కాబట్టి ఇక్కడ చిన్న సాధన ఏంటి ఇప్పుడు మనకంటే, మనం ప్రశాంతంగా కూర్చున్నాం. సాధన సమయంలో ఇది ఒకటి పెట్టుకొని చాలు, మిగిలిన చోట్ల వదిలేయండి. ప్రపంచంలో మీకు నచ్చినట్టు అట్ట అట్ట స్పందించేయండి. ముందు సాధనా సమయంలో ఒక భావం వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఎందుకంటే కదులుతానే ఉంటాయి ఆలోచనలు. మనం ధ్యానమైన కూర్చున్నా, ఎలా కూర్చున్నాక ఆలోచనలు కదులుతానే ఉంటాయిగా. మనకు చూడండి, ఆలోచన కదలగానే శరీరం దానికి తగ్గట్టు కంపిస్తుంది. అది భయం అయితే భయం, బాధ అయితే బాధ, సుఖం అయితే సుఖం. ఎటువంటి ఆలోచన అయితే దానికి తగ్గ కంపన ఒకటి వస్తుంది చూడండి, శరీర కదలిక ఒకటి వస్తుంది చూడండి. ఆలోచన శరీరంతో కలిసిపోయి శరీరాన్ని కదుపుద్ది. ఇప్పుడు కోరికలకు సంబంధించిన ఆలోచన అనుకోండి, శారీరక కోరికలకు సంబంధించిన ఆలోచన వచ్చింది అనుకోండి, ఆ అవయవాల్లో కదలికలు వస్తాయి. కానీ అక్కడ మనుషులు లేరు, శారీరక సంపర్కానికి ఛాన్స్ లేదు, ఊరికనే ఆలోచన వచ్చింది అంతే. మరెందుకు నీకు స్పందన శరీరంలోకి వచ్చేస్తుంది? రానివ్వకో. అది ఆలోచన మాత్రమే అని గుర్తించు. రానివ్వకంటే నీ చేతిలో ఏమి ఉండదో, ఇది ఆలోచనే అని చెప్పుకో అంతే. అక్కడ ఏదో అద్భుతాలు ఉంటాయి అనుకో, బాగా ఆలోచనలు ఎందుకు ఊరికనే పొరపాటు చేసుకుంటున్నాను ఊహించుకొని అని చెప్పుకో. అది భయమైన అంతే. ఏదో తినే ఆలోచన వచ్చింది, తినే పదార్థాలు గుర్తొచ్చినాయి, నోట్లో లాలాజాలం ఊరిపోద్దు చూడండి. అక్కడ పదార్థాలు లేవుగా, కూర్చున్నావుగా ఊరికనే నువ్వు. ఇప్పుడు నువ్వు ధ్యానం అనో, సెల్ఫ్ ఎంక్వైరీ అనో, నన్ను నేను గమనించుకోవటం అనో కూర్చున్నావు అంతే. ఇప్పుడు ఏం చేయట్లే, ఏకాంతంగా కూర్చున్నావు. కూర్చునేది ఆ పావు గంట, లేదా అరగంట, లేదా 5 నిమిషాలు 10 నిమిషాలు, మీ వీలుని బట్టి. ఈ 10 నిమిషాలు నేను కూర్చున్నాను, అవి కేవలం ఆలోచనలని నీకు తెలుసు కదా. ఆలోచనల్లో పదార్థాలు తినలేవు, ఆలోచనల్లో కోరికలు అనుభవించలేవు, ఆలోచనలో భయాలు నిన్ను ఏమీ చెయ్యవు, ఆలోచనలో పాములు కరవు. కాబట్టి ఆలోచన తాలూకా కంపన శరీరానికి రానివ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, ఇది ఆలోచన మాత్రమే అని చెప్పాలి, అంతే, ఇంకేం లేదు. అంటే ఆలోచనలు ఎలా ఉంటాయంటే, కొలను పై భాగములో అలలు కదిలినట్లుగా, కొలను అడుగు భాగంలో నిశ్చలతున్నట్టుగా ఆలోచనలు సాగుతున్నాయి. కానీ అది నా శరీరాన్ని కంపించేలా, హృదయాన్ని అడుక్కొచ్చి తాకనివ్వట్లే నేను. అక్కర్లో నాకు అది ఒట్టే ఆలోచన అంతే. ఊరికనే ఆలోచన ఏం చేస్తుంది, వచ్చిందంతే. ఆలోచనలు ఎందుకు వస్తాయి అంటే, జ్ఞాపకాలన్నీ ఆలోచనలుగా రాకపోతే జీవితం ముందుకు సాగదు. అందులో ఏ ఆలోచనలు రావాలో దానికేం తెలిసి ఉన్న ఆలోచనలన్నీ చూపిస్తుంది. ఇప్పుడు నిజంగా ఒక పామునో ఒక తేలునో ఏదో ఒక దాన్ని గుర్తుపట్టలేదు అనుకోండి, మనం దాన్ని, అది మనకు ప్రమాదం కలిగిస్తుందిగా. అన్నింటినీ గుర్తుపెడితేనే మన జీవితం ముందుకు సాగుద్ది. అందుకనే అలా గుర్తు చేస్తూ ఉంటుంది అంతే. అది ఊరికనే గుర్తు చేస్తుంది. ఆలోచనలు భావాలు బ్రతకడానికి అనువుగా జ్ఞాపకాలుగా వస్తాయి, ఆలోచనలుగా వస్తాయి. అది ఎలా అంటే, కొలను పై భాగంలో కదిలే అలల వలె, కొలను అట్టడుగు భాగంలో నిశ్శబ్దమే ఉంది. అది మనకి ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు, పావు గంట, అరగంట సాధన ఏంటి? అంతరంగ సాధన అంటే ఆలోచనలు సాగనే, ఆలోచనలు వచ్చి నా హృదయం అట్టడుక్కొచ్చి నన్ను కదిపేసి శరీరాన్ని కదిపేయకూడదు. అవి ఆలోచనలు ఊరిని అలా సాగిపోవాలి. ఎలా? ఆకాశములో సాగిపోతున్న మేఘాల వలె. మేఘాలు కదిలిపోతే ఆకాశానికి ఏం అంటదో ముట్టదు. అలాగే కొలను పై భాగంలో తరంగాలు కదులుతూ ఉంటాయి. ఏదో చిన్న రాయేసాం, తరంగాలు అల్లల్లగా వెళ్ళుద్ది, ఏ పురుగులు వాళ్తాయి, అల్లల్లగా నీళ్లు కదులుతాయి. కానీ అడుగు భాగంలో ఏముండదు, నిశ్చలంగా ఉంటుంది. రాయి కూడా అడుక్కు దిగి వెళ్ళిపోద్ది కొలంలో, కానీ అడుగునున్న నిశ్చలత్వాన్ని అదేమీ చెక్కుచార్చదు. అది కూడా అడుక్కెళ్ళి నిశ్చలంగా ఉండిపోద్ది, వేసిన రాయి కూడా. అలా కొలను అట్టడుగు భాగంలో ఎటువంటి నిశ్శబ్దత, నిశ్చలత, ప్రశాంతత ఉంటుందో అలా నాలో ఎప్పుడు చెక్కు చెదరని నిశ్చలత ఉంది. ఆ నిశ్చలతలోంచి నేను నా ఆలోచనలను గమనిస్తున్నాను. అవి మంచివైతే చేస్తాను, చెడ్డవైతే వదిలేస్తాను. అది కూడా ఏంటి? క్రియలు ఉన్నప్పుడు.
సాధనలో అది కూడా నాకు అక్కర్లేదు అసలు. ఇప్పుడు నేను పావు గంట అరగంట నా వీలుని బట్టి 5 నిమిషాలు 10 నిమిషాలు నేను కూర్చోగలిగిన సమయాన్ని బట్టి ఇది సాధనగా పెట్టుకున్నాను కాబట్టి ఆలోచనలు మేఘాల్లో వెళ్ళిపోవటమే, నేను ఆకాశంలో స్థిరంగా ఉంటానంతే. మొత్తం శరీరం హృదయం అన్నీ ఆకాశం వల్లే స్థిరంగా ఉంటాయి, మేఘాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఆలోచనల వల్ల అంతే. శరీరం కంపనకి గురి కానివ్వను ఏ భావమైనా రాని. ఎందుకని? ఇది సాధన, నాకేం పని లేదు. ఇప్పుడు తలుపులేసుకుంటూ కూర్చున్నాగా, బయట లేనుగా నేను. ఇప్పుడు బయట ఉంటే నిజంగా లారీ వస్తుంటే నేను పక్కకి తప్పుకోవాలి అన్న ఆలోచన రాగానే గౌక్కుని తప్పుకోవాలి, అది కరెక్టే. బయట ఉండి మనుషులుండి వ్యవహారాలు చేస్తుంటే అక్కడ స్పందించాలి, అక్కడ స్పందించు. అక్కడ నీకు ఎలా వీలో అలాగే స్పందించు. పాత పద్ధతిలో ముందు ఈ సాధన చేసుకో, అనవసర స్పందనలు ఆపే సాధన చేసుకో. అనవసరపు ఆలోచన రాగానే శరీరం స్పందించడం అనేటువంటి ప్రక్రియని నీ అంతరంగంలో ఆపు కాసేపు. అద్భుతమైన సాధన ఇది. ఇది వస్తే బయట అన్ని చోట్ల కూడా ఆటోమేటిక్గా కొన్ని కంట్రోల్ చేయగలిగిన స్థితి మనకి వస్తుంది. ముందు ఇది మొదలు పెడదాం, అది వస్తుందో లేదో తర్వాత చూద్దాం. సాధనలో ఇప్పుడు ఇంకొంచెం లోతుకెళ్ళాం. ఇప్పుడు కూర్చోండి, మిమ్మల్ని గమనించుకోండి, చెడు ఉంటే వదిలేయండి అని చెప్పాను. అది మామూలే, చెడు ఉంటే వదిలేస్తానే ఉండండి. ఇప్పుడు చెడు మంచి అని కాదు, ఆలోచన వస్తే ఆలోచనకి తగ్గట్టుగా శరీరం కంపించటం అనే ప్రాసెస్ ఆపాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు పని చేయట్లా, నువ్వు కూర్చున్నావు. ఒట్టి ఆలోచనలు నిన్నేం చేస్తాయి? అక్కడ ఆలోచన వచ్చింది, తినే పదార్థం లేదు. ఆలోచన వచ్చింది, అనుభవించడానికి అక్కడ కోరిక తీర్చుకోవడానికి ఎవరు లేరు. ఆలోచన వచ్చింది, అక్కడ ఏ పాము లేదు, నేను కరవదు. అక్కడ ఏ పులి లేదు, నేను తినేయదు. ఏదైనా ఆలోచన వచ్చింది, ఆలోచనలకి సంబంధించి ఏంటి, అది ఊరుకునే గాలిలో వచ్చిందంటే. అది అలా మేఘాల్లో వెళ్ళిపోనాయి పైనుంచి, అవి కిందకి దిగి నీ హృదయంలో దూరి శరీరాన్ని కంపింప చేయకూడదు. ఆలోచించి చూడండి, ఇది మీకు అర్థమవుతుంది అని భావిస్తున్నా. ఇప్పుడు ఈ సాధనలోకి దిగండి. అది మీరు 5 నిమిషాల 10 నిమిషాల పావు గంట ఎలా కూర్చుంటారు, కళ్ళు తెరిసా కళ్ళు మూసా ఏలైనా ఉండండి, మీ ఇష్టం, మీ ఎరుకతో మీరు చేసుకోండి అంతే. నాకు ఆలోచన వచ్చింది కానీ నా శరీరం కంపించకూడదు, లోపల కదలకూడదు, హృదయం అల్లకల్లోలం అవ్వకూడదు, ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎప్పుడు ఇది సాధనా సమయంగా పెట్టుకోండి అంతే. పనుల్లో మరి కదులుతుందిగా, పనుల్లో కదలాలిగా, కదులుతుందిగా. అక్కడ కూడా ఒక స్థిరత్వం రావాలంటే ముందు ఏ పని లేని చోట మొదలు పెడితే తర్వాత పనుల్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో ముందు చూద్దాం. ముందు ప్రస్తుతానికి ఈ చిన్న సాధన మొదలు పెట్టుకోండి. కూర్చోండి, మిమ్మల్ని మీరు గమనించుకోండి. మొదటి నుంచి నేను చెబుతుంది ఒకటే, దాన్ని ధ్యానం అంటారో, సెల్ఫ్ ఎంక్వైరీ అంటారో, సాధన అంటారో, అసలు ఏమీ అనకుండా ఊరినే కూర్చున్నాం, నన్ను నేను చూసుకుంటున్నానంటారో, నన్ను నేను తెలుసుకుంటున్నానంటారో, విచారణ మార్గం అనుకుంటారో, ఎన్ని పేర్లైనా పెట్టుకోండి. ఇది చాలా సహజ విషయం, ఇందులో ఏమీ లేదు, పేర్లు మీ ఇష్టం. అలా విశ్రాంతిగా మీకు సమయం కుదుర్చుకొని, ఏ సమయమైనా పర్లేదు, ఎలా కూర్చున్నా పర్లేదు, ఎక్కడ కూర్చున్నా పర్లేదు, ఎప్పుడు కూర్చున్నా పర్లేదు, మీ అన్నీ మీ ఇష్టమే. కానీ అలా కూర్చొని కొంచెం ఏకాంతంగా ఉండి అలా ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకుంటే ఏమవుద్దంటే ఎదుటి కనపడవు కాబట్టి అలా చక్కగా కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు గమనించుకోండి. జస్ట్ అంటే గమనించుకోవడం ఏంటంటే మీ ఆలోచనలు ఇంకేముంటుంది, మీ ఆలోచనలు, మీ గుణాలు, మీ పనులు, మీ భావాలు. అందులో ఉన్న చెడును తొలగించుకోవడం అనేది రెగ్యులర్ ప్రాసెస్, అది ఎప్పుడూ జరిగేదే. ఇప్పుడు మనం కొత్తగా ఇంకోటి చెప్పుకున్నది ఏంటంటే, ఈ గమనికలో చెడో మంచో నాకు అనిపించిన భావాలు నా శరీరాన్ని కంపింప చేయకూడదు, నా హృదయంలో అలజడి సృష్టించకూడదు. ఎందుకనంటే ఇప్పుడు నేనేమి చేయట్లేదు, ఊరిని కూర్చొని చూస్తున్నాను. చూస్తున్నప్పుడు ఆ వెళ్ళిపోయే ఆలోచనతో నాకేం పని? రోడ్డు మీద ఫుట్పాత్ మీద నుంచొని చూస్తున్నా, ఓ ట్రాఫిక్ వెళ్ళిపోతుంది, వందల వేల మంది అటు ఇటు వెళ్ళిపోతున్నారు, నాకేం పని? వెళ్ళనండి. అసలు నేను పలానా కారు వెళ్ళింది, పలానా రంగుది, పలానా స్కూటర్, అవన్నీ నాకు ఎందుకు అసలు? అలా ఎలా అయితే నిశ్చలంగా ఉంటానో వెళ్ళే ట్రాఫిక్ వెళ్తానే ఉంటుందో అలాగే నా తలలో ట్రాఫిక్ సాగిపోతానే ఉంది, ఆలోచనలు భావాలుగా. ఎందుకు సాగాలి అది అంటే, అది సాగపోతే నాకు మెమరీ ఉండదు, అది దాని తప్పు కాదు, అది నాకు గుర్తు చేస్తుంది అంతే. నాకు ఇప్పుడు ఆడితో పని లేదు కాబట్టి నేను పట్టించుకోను. అలా భయాలైనా, బాధలైనా, దుఃఖాలైనా, సుఖాలైనా, ఏవైనా, ఏ భావాలైనా ఈ సాధనా సమయంలో ఈ పావు గంట, ఈ 10 నిమిషాలు, ఈ అరగంట, అవి అలా ట్రాఫిక్ వెళ్ళినట్టు వెళ్ళిపోవాలి, దాంతో నాకు సంబంధం లేదు.
కొలను పై భాగంలో అలలు కదిలినట్టు ఉండాలి, కొలను అడుగు భాగం నిశ్చలంగా ఉంది. ఆకాశంలో మేఘాలు సాగిపోయినట్టుగా ఉండాలి, ఆకాశానికి ఏ డిస్టర్బెన్స్ లేదు. అలా నా ఆలోచనలు ఊరికనే వెళ్ళిపోతూ ఉంటాయి, అవి నాకు తెలుస్తానే ఉంటాయి, నాకు అర్థమవుతానే ఉంటాయి, కానీ నా అంతరంగంలో కదలకలేదు. ఎందుకని? ఇప్పుడు నేనేమి చెయ్యినా ఈ ఒట్టొట్టి ఖాళీ ఆలోచనలు అంతే. ఆలోచనలు ఏమీ లేదు, కేవలం జ్ఞాపకాలు ఊహామాత్రంగా వస్తున్నాయి అంతే. అవి నన్నేమి చేయలేవు కూడా ఇప్పుడు. అందుకని అలా కదలకుండా, అంతరంగం కదలకుండా ఉండే ఈ చిన్న సాధనకి ప్రయత్నించండి. ఇది మనలో మనం చేసుకోవాల్సిన సాధన. ప్రయత్నం చేయండి. ఇందులో ఏమైనా అంటే ఈ శీర్షికలో ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో ఏమైనా సందేహాలు వస్తే అడగండి. ఇప్పుడు ఈ ప్రయత్నం చేయడానికి అతను ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టు, ఈ సైకియాట్రిస్ట్ డాక్టర్ల చుట్టూ తిరిగినట్టు, ఈ బిళ్ళలు వాడేసి మందులు వాడేసి బుర్రలు పాడు చేసుకుని అంత మనకేం అక్కర్లా. ఇక అదంతా ఏంటి అంత అక్కర్లేదని కూడా మీకు అర్థమైపోద్ది. అందుకని అవన్నీ కలుపుతూ చెప్పాను కదా. నన్ను నేను సర్దుకోగలిగినప్పుడు అసలు ఇంత గొడవ ఏముంది, నన్ను నేను సర్దుకోలేనప్పుడు ఈ గొడవ అంతా వస్తుంది. అందుకని ఎప్పుడైతే మీ లోపలికి మీరు వెళ్ళి మిమ్మల్ని చూసుకోవటం మొదలు పెడతారో ఆటోమేటిక్గా ఆ సర్దుకునేది వస్తుంది. అమ్మటే రాకపోవచ్చు, నెలలు పట్టవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు. తొందరపడకండి, సాధనలో అసలు తొందరపడకండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అందుకని ఏదో వదిలిపెట్టి పారిపోయి ఎక్కడికో వెళ్ళి చేసేది ఏమీ లేదు. మనం ఏది చేయాలన్నా ఈ మనుషుల మధ్యలోనే చేయాలి. మనుషుల్ని వదిలేసి ఎక్కడికో అడవులకు వెళ్ళిపోయామనుకోండి, అసలు ఏకాంతంలో ఎవరో లేని చోట అసలు నీకు గుణాలు ఉత్పత్తి అయ్యే అవకాశం కూడా లేదుగా. నిన్నెవరో కదపరు, నిన్నెవరో మాట్లాడించరు, నీ జోలికి ఎవరో రారు. అసలు నీ కోపం వస్తుందో రాదో, ఈర్ష్య వస్తుందో రాదో, అసూయ వస్తుందో రాదో, కోరిక పుడుతుందో పుట్టదో నీకు ఎలా తెలుస్తుంది? ఆ మధ్యలో ఉండి అవన్నీ కలుగుతున్నప్పుడు, వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పుడు ధర్మంగా జీవించడం అనేది ఉందే, అది సాధన, అత్యున్నత సాధన. అది వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు. అసలు ఆ మధ్యలో ఉండకుండా ఎక్కడో పారిపోయి ఏమీ లేకుండా నా మనసు స్థిరపడిపోయిందంటే, ఇప్పుడు జూలో ఉన్న జంతువులన్నింటికి మనసు స్థిరపడే ఉంది. ఎందుకో తెలుసా? అవి ఎక్కడికి వెళ్ళడానికి లేదు, వాటికి కావాల్సిన ఆహారం అక్కడ వేస్తారు. అవి రోజు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. టికెట్లు పెడితే వచ్చి జనాలు చూసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారో వాటికి తెలియదు. అవి కూడా ఇలా చూస్తూ ఉంటాయి, ఎలా పడుకుంటాయి, తింటాయి, లెగిస్తాయి. ఎందుకని పారిపోవడానికి దారి లేదు, ఇంకోటి ఏదో చేయడానికి వాటికి అవకాశం లేదు. అలా మనం అన్నీ వదిలేసి, ప్రపంచం వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతే అసలు నీ మనసు కదలాల్సిన అవసరం కూడా లేదుగా. అప్పుడు నీకు వచ్చిందో రాలేదో ఏం తెలుస్తుంది? మనసు కదులుతుంటే, ఎగిసి పడుతుంటే, సముద్రపు కెరటాలు అలలు ఎగిసి పడుతుంటే ఆ అలలు దాటి నువ్వు వెనకున్న నిశ్చల సముద్రంలోకి వెళ్ళగలిగితే కదా సముద్రం స్థిరంగా ఉందని నీకు తెలిసేది. అలాగే నీలో ఎగిసిపడే అన్నింటినీ, ఆ అన్నింటి మధ్యలో ఉండి ఆ ఎగిసిపడే అన్నింటినీ నువ్వు అధిగమించి ధర్మంగా మంచిగా జీవించి నీ బాధ్యతలు నిర్వహించి అక్కడ కూర్చొని అక్కడ స్థిరత సాధిస్తే నువ్వు జీవన్ముక్తుడు అయినట్టు, జీవన్ముక్తురాలు అయినట్టు. లేకపోతే నీకు వచ్చిన జీవన్ముక్తి కాదు. ఎందుకంటే అసలు నీకు మనిషి ఎలా బతుకుతాడో తెలియదు, పంచేంద్రియ కోరికలు ఎలా తీరతాయో తెలియదు, అవి ఎలా ఉంటాయో తెలియదు, అందులో ఎలా ఇరుక్కుపోతామో తెలియదు. ఆ ఇరుక్కుపోయిన వాటిలో తప్పులు చేయకుండా ఉండి ఆ కోరికలు తీర్చుకుంటూ ధర్మంగా ఎలా ఉండాలో తెలియదు. ఒక మనిషిగా నీకు సృష్టించిన శరీరాన్ని సంపూర్ణంగా ఉపయోగించడమే చేయలే అసలు నువ్వు. నీకు తెలిసింది పాక్షిక జ్ఞానం. అంటే ఏంటి? జ్ఞానం లేని జ్ఞానం. అందులో ఏ జ్ఞానం లేదు. ఇప్పుడు తెల్లకాయితాల పుస్తకం ఉంది, పుస్తకం చేతితో పట్టుకు తిరుగుతున్నాం అంతే. తెల్లకాయితాల పుస్తకం ఒకటి కొనుక్కున్నాం, పుస్తకం చేతితో పట్టుకు తిరుగుతున్నాం. చూసిన వాళ్ళందరికీ అమ్మో ఈయన పెద్ద విద్యావేత్త అయి ఉంటాడు, ఎప్పుడు ఆయన చేతిలో పెద్ద బౌండ్ పుస్తకం ఉంటుందండి బాబు, అసలు అది వదలడో, అది పట్టుకు తిరుగుతానే ఉంటాడు అనుకుంటారు. ఏమీ లేదు, కొన్నకాడి నుంచి అందులో తెల్లకాయితాలే ఉన్నాయి. అందులో నువ్వు రాసింది లేదు, నువ్వు చదివింది లేదు, నువ్వు నేర్చుకుంది లేదు, తెల్లకాయితాలు ఖాళీ పుస్తకం పెట్టుకున్నావు. అట్లాగే నువ్వు ప్రపంచం వదిలిపెట్టి అక్కడికి వెళ్ళిపోయావు అనుకో, ఏమైంది? తెల్లకాయితాల జీవితం అయిపోయింది, అందులో ఏమి లేవు అక్కడ. అది పట్టుకు తిరుగుతా నేను జీవన్ముక్తుడు అనుకుంటే నీ భ్రాంతి. అది అక్కడ ఉండు, నీ ధర్మాలు నిర్వర్తించు. అంటే నేను స్థితిగతుల్ని చెప్పట్లా, మన స్థితిగతుల్లోంచి చెబుతున్నా. ఇప్పుడు మహాత్ములు ఎవరో పుట్టుకతోనే కొంతమంది ఉంటారు, వాళ్ళ జోలికి వెళ్ళబాకండి. దైవావతారులు, మహాత్ములు అటువంటి వాళ్ళని దీంతో మళ్ళీ పోల్చి కామెంట్లు పెట్టబాకండి. మన స్థితిలో, సామాన్య స్థితిలో, మనం ఉన్న స్థితి నుంచి ఆ పారిపోయాడు చూశారు ఒక ఆయన, ఇందాక చెప్పానే, అటువంటి స్థితిలో సామాన్య ప్రజలకు చెబుతున్నాం. అవన్నీ మళ్ళీ వేరుగా ఉంటాయి, దానికి చెప్పుకోవచ్చు, అవి వేరే శీర్షికలు చెప్పుకోవాలి, అది ఇంకో రకంగా ఉంటుంది. ఆ స్థితికి చేరటానికే మనం ఈ స్థితి నుంచి ప్రయాణిస్తున్నాం.
కాబట్టి చక్కగా అన్నీ తెలుసుకుంటూ చక్కగా ఇంద్రియాల ఇరుకులో ఆ శరీరంలో ఇంద్రియ కోరికల మధ్య ధర్మంగా జీవించటం అనే ఓర్పు నేర్పుతో నిన్ను నువ్వు గమనించుకుంటూ నిన్ను నువ్వు తెలుసుకుంటూ నీ అనంతత్వాన్ని నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇది సృష్టి ఆట, ఇది జీవన్ముక్తి ఆట, ఇది మోక్షపు ఆట, ఇది ఆత్మసాక్షాత్కారపు ఆట. ఆడు ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు గెలిస్తే మోక్షం. అంతే సింపుల్. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు. ప్రశాంతంగా ఉండండి, హాయిగా ఉండండి, సుఖంగా ఉండండి, సంతోషంగా ఉండండి. చక్కగా మిమ్మల్ని మీరు కాసేపు చూసుకోండి. ఇదేదో పెద్ద బలీయమైన సాధనలు ఏమీ లేవు ఇక్కడ. నిన్ను నువ్వు చూసుకోవడం, నిన్ను గమనించుకోవడం, అది కూడా నీకు కుదిరినప్పుడు నీ జీవితంలో అన్ని పనులు చేసేసుకొని కుదిరిన ఖాళీ సమయం కొంచెం కేటాయించుకో. చూడండి, ప్రయత్నించండి. ఈ చెప్పిన శీర్షికలో సందేహాలు వస్తే అడగండి. నేను చెప్పిన నా సొంత విశ్లేషణలు, ఇందులో ఏమైనా తప్పులున్నా, మీకు నచ్చకపోయినా, నేను పొరపాటు చెప్పానని మీకు అనిపించినా దయచేసి నన్ను క్షమించి వదిలేయండి ఈ విషయాన్ని ఎక్కడికి. ఎందుకంటే నేను అతి సామాన్యుడును, నేను చాలా సామాన్యుడును. ఏదో నేను చదువుకుంటూ ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, రోజు సాధనగా కొన్ని భావాలని నన్ను నేను సరి చేసుకుందామని నా భావాలను నేనే చూసుకుంటూ, నా భావాలను నేను సరి చేసుకుంటూ, నాకు అనిపించినవి మీతో పంచుకుంటున్నా. ఆ పంచుకున్నవి బాగానే ఉన్నాయి అని మీకు అర్థమైతే ఆచరించుకోండి మీ జీవితంలో. ఏదో సొల్లు చెప్పాడు మనకెందుకు లే గొడవ అనుకుంటే అసలు రేపు నుంచి వినబాకండి, లేదు విన్నా వదిలేసేయండి. అంటే కొంతమంది విమర్శకి కూడా వింటా ఉంటారు. నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. పాపం ఆ తాలూకా వాళ్ళందరూ నాకు వినొద్దని చెబుతున్నా కొంత క్యూరియాసిటీకి అసలు ఏం చెబుతున్నాడని ఎంక్వైరీ కోసం కూడా వింటా ఉంటారు. ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకోబాకండి. ఎంక్వైరీల కోసం ఏదో ఏం చేస్తారు, బొరబాటు చేసుకోవటం తప్ప. ఆచరించేవాళ్ళు వినండి, విమర్శిద్దాం అనుకున్న వాళ్ళు వినబాకండి. ఎందుకంటే మీరు విమర్శించినా నేను పట్టించుకోను. అసలు నేనెవరో మీకు తెలియదు, చెప్పను. నేనెవరో తెలిసిన వాళ్ళు తెలిసి ఒకవేళ విన్నా మీరు నన్ను ఏం చేస్తారు? నేను ఎవరిని హాని చేయట్లేదు కదా. ఎందుకు విని పాపం మీకు ఇంకా బాధ కలుగుద్ది. వినేసి పాపం ఎవరన్నా నాకు నమస్కారం పెట్టి నన్ను పొగుడుతుంటే మీరు తట్టుకోలేకపోతుంటారు. ఆ తట్టుకోలేక పాపం నానా బాధలు పడుతుంటారు. ఎందుకు మీకు ఆ గోల వినబాకండి. మీరు ప్రశాంతంగా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి, వినేవాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వండి. హాయిగా సాధన చేసుకునేవాళ్ళు, నచ్చిన వాళ్ళు మాత్రమే వినండి. నేను తెలిసిన వాళ్ళు అంటే గతంలో నా జీవితం ఇప్పుడు 55 ఏళ్ళు, 51వ సంవత్సరంలో జీవితకాల మౌనం పెట్టుకొని వదిలేశాను అందరినీ. నాకు వేల మందితో పరిచయం ఉంది. నేను ఆధ్యాత్మిక సంస్థల్లోనే సాగాను. లేకపోతే నేను అసలు మీకు చెప్పలేనుగా. 30-35 ఏళ్ళ నుంచి ఇందులో చదువుకుంటూ ఎవరో మహాత్ములు చెప్పినవి వింటూ సాగాను. అలానే ఏదో కఠోర సాధనలు ఏం చేయలే. మామూలు జీవితం గడుపుతూనే భార్య పిల్లలు అందరూ ఉన్నారు. సరదాగా సినిమాలు, షికారులు అన్నీ తిరిగేవాడిని. ఇప్పుడు కూడా నేను చక్కగా టీవీలు పెట్టుకొని సినిమాలు చూస్తాను. మా పిల్లలు వస్తే బయటకు వెళ్దామంటే చక్కగా హోటల్స్కి వెళ్తాం, సినిమాలకు వెళ్తాం. కాబట్టి పిల్లలు లేనప్పుడు అసలు నాకు బయటకు వెళ్ళాల్సిన పని లేదు. జీవితకాలం మౌనం పెట్టుకుంది నా 51వ సంవత్సరంలో. ఇప్పుడు 55లోకి వచ్చాను. అంటే 4వ సంవత్సరం అయింది. 3 సంవత్సరాలు నిండిపోయి మనుషులతో పరిచయం లేదు. కానీ ఇంతకుముందు నేను తెలిసిన వాళ్ళు వేల మంది ఉన్నారు. నేను తెలిసిన వాళ్ళు ఎవరు దయించి వినకండి, అసలు వినకండి. నేను తెలియని వాళ్లే వినండి. ఎందుకంటే మీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నేను తెలీదు, నా గురించి తెలీదు, నేను ఎవరి తాలూకాని తెలీదు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి మౌనం పెట్టుకున్నానో తెలీదు, ఏం జరిగితే మౌనం పెట్టుకున్నానో తెలీదు. కాబట్టి మీరు ఓన్లీ జ్ఞానాన్నే వింటారు, హాయిగా ఉంటారు. ఈ తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఈ విషయాలన్నింటికి ఆ ఊహలు జోడించుకుంటారు. అందుకే కొంతమంది ఏమండి మీ పేరు చెప్పండి, మీ ఫోటో పెట్టండి, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మిమ్మల్ని కలుస్తామన్నా. ఎందుకు నేను ఇవ్వట్లేదంటే నేనేదో గొప్ప పొడిసిరిసినోడిని కాదు. మనిషి కనపెడితే, మనిషి తెలిస్తే అభిప్రాయాలు దానికి జ్ఞానానికి జోడించబడతాయి. నేను చెప్పే విషయాలకు జోడించేసుకుంటారు, నన్ను జోడించేసుకుంటారు, నాకు సంబంధించినటువంటి అన్ని దానికి జోడించేస్తారు. అప్పుడు జ్ఞానం పొల్యూట్ అయిపోద్ది. ఓన్లీ జ్ఞానమే గొప్పది అంతే. దానికి ఎవరిని కలపకూడదు, దానికి ఎవరిని అంటించకూడదు. అందుకని నేను తెలిసిన వాళ్ళు దయించి అసలు వినబాకండి. మీ పాదాలకు నమస్కారం. ఎవరైనా సాధన చేసుకుంటూ నేను తెలియని వాళ్ళు చక్కగా వినండి. అది కూడా మీకు అర్థమవుతుండే. మీకు అర్థం అవటం లేదు, మీ మార్గాలు వేరు, మీకు గురువులు ఉన్నారు, మీకు మతాలు ఉన్నాయి, మీకు పద్ధతులు ఉంటాయి, అస్సలు వినబాకండి. ఎందుకంటే ఒక గురువుని అనుసరించి వెళ్ళేవాళ్ళు, ఒక మార్గాన్ని అనుసరించి వెళ్ళేవాళ్ళు అసలు వేరే వాళ్ళే వినవద్దు.
ఎందుకని ఆల్రెడీ ఒక గురువుని పట్టుకున్న ఒక ఎన్ని పడవల మీద కాళ్ళేస్తావు? అలా నేనేం గురువుని కాదు, మీ గురువు ఏదో పట్టుకున్న చెబుతారు కాళ్ళు. నీకో మార్గం ఉంది, నీకో విధానం ఉంది, నీకో సాధన ఉంది, నీకో పద్ధతి ఉన్నప్పుడు ఎందుకు అన్నీ వింటాం? అందులో వెళ్ళిపో. ఇది అర్థమై ఇది వింటున్న వాళ్ళు, సాధన చేసుకుంటున్న వాళ్ళు ఎవరు విన్నా నాకేం అభ్యంతరం లేదు. చక్కగా వినండి. మిమ్మల్ని మీరు చూసుకొని, మిమ్మల్ని మీరు గమనించుకొని, మీ జీవితాన్ని మీరు శాంతిమయంగా మలుచుకోండి. అంతే. కుదిరితే మోక్షాన్ని పొందుతాం, లేకపోతే కనీసం ఉన్నన్నాళ్ళు శాంతిగా ఉంటాం. నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. ఆ చేస్తున్న ప్రయత్నమే మీతో పంచుకుంటున్నాను. నేను అసలు బాహ్య విషయాలు ఏమి తెలుసుకోవట్లా. నాకు ఇంతకు ముందు తెలిసిన, అంటే నేను మౌనం పెట్టుకోవడానికి ముందు నాకు పరిచయస్తులు ఇప్పుడు ఎవరు నేను తెలిసిన వాళ్ళు వినబాకండి అంటున్నానే, అలా నాకు తెలిసిన వాళ్ళ గురించి అసలు నేను ఏది తెలుసుకోవట్లా. అసలు తెలిసిన మనుషులు ఎవరిని నేను కలవట్లా. నా జీవిత అవసరాలు, అంటే కిరాణా సరుకులో, కూరగాయలు, మా పిల్లల చదువులకో అవసరమైనప్పుడు ఆ అవసరమైన నిమిత్తం అవసరమైన విషయాలతో ఆ మనుషులతో ఆ కాసేపు 5 నిమిషాల 10 నిమిషాలు, లేదా బ్యాంకు పైన, కరెంటు పైన, ఏది ఉంటుంది. ఎందుకని జీవితం కదా. లేదా ఏ హాస్పిటల్లో మా ఇంట్లో పెద్దోళ్ళు ఉన్నారు, మా అత్తగారు ఉన్నారు, వృద్ధాప్యం, మా ఆవిడికి నాకు అనారోగ్యాలు ఉన్నాయి, ఏదైనా పిల్లలకు అప్పుడప్పుడు చిన్న ఏదైనా అవసరాలు రావచ్చు. అలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు చక్కగా వాళ్ళ వరకు మాట్లాడుకుంటున్నా, చెబుతున్నాక నేను. అది నాకు 15 రోజులకి 20 రోజులకి ఒకసారి కూడా ఉండదు. 10 రోజులకి 15 రోజులకి ఒకసారి వెళ్తాను. కిరాణా సరుకులు, కూరగాయలు లాంటి కావాల్సినవన్నీ తెచ్చేసుకుంటాను. బ్యాంకు పనులు ఇలాంటివి ఏమన్నా అన్నీ ఒకసారి పెట్టుకుంటాను. మరి మ్యాక్సిమం ఎక్కువ సార్లు వెళ్ళాల్సి వస్తే వారంకి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది. ఏదైనా చిన్న చిన్న పనులు ఉంటే 10 నిమిషాలు ఊరికి అలా వెళ్ళేలా వచ్చేస్తాను. కాబట్టి జీవితకాలం మౌనం చక్కగా సాగుతుంది. నేను తెలిసిన వాళ్ళు నావి వినకండి అని ఎలా చెప్పానో, నాకు తెలిసిన వాళ్ళ ఎవరి గురించి నేను తెలుసుకోవట్లేదు. ఓన్లీ నా జీవితం, నా బాధ్యతలు చూసుకుంటూ ఇదిగో మీతో ఈ శీర్షికలు పంచుకుంటున్నాను. మీరెవరో నేను తెలుసుకునే ప్రయత్నం చేయను, నేనెవరో తెలుసుకునే ప్రయత్నం మీరు చేయకండి. ఎందుకనంటే మీరెవరో తెలుసుకున్నాను అనుకోండి, మీరు పెట్టిన కామెంట్కి మిమ్మల్ని కలుపుకుంటాను. ఇలా ఒకళ్ళొకళ్ళు సంబంధ బాంధవ్యాలు ఏర్పరుచుకుంటాం. ఇక అక్కడి నుంచి గందరగోళాలు మొదలవుతాయి. అసలు జ్ఞాన సంబంధం తప్పే సంబంధం వద్దు. జ్ఞానమే మీకు అవసరం, జ్ఞానమే నాకు అవసరం. జ్ఞాన సంబంధం టైంపాస్, జ్ఞానంతో టైంపాస్, జ్ఞాన కాలక్షేపము. చక్కగా అలా ఉండండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. నేను చెప్పిన ఈ శీర్షికలో ఏ సందేహాలు ఉన్నా మీరు అడగొచ్చు. నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను, లేకపోతే చెప్పలేను. మీకు అర్థమైంది మాత్రం తప్పకుండా అవకాశం ఉన్నవాళ్ళు కామెంట్ల రూపంలో తెలియజేయండి. శుభమస్తు.